ఈరోజు ఒక ప్రధాన దినపత్రికలో టైప్ 1 డయాబెటీస్ గురించి ప్రముఖ డయాబెటాలజీ వైద్య నిపుణులు డాక్టర్ మోహన్ గారు ఆ పేపర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని సంచలనమైన విషయాలు చెప్పారు. చూసిన తర్వాత నేను నిజంగా షాక్ అయ్యాను. ఏ సందర్భంలో చెప్పారంటే ఆయన ఐసీఎంఆర్ వాళ్ళు టైప్ 1 డయాబెటీస్ కోసం కొన్ని గైడ్లైన్స్ ఏదో రూపొందించారంట. అలా రూపొందించడానికి ఇచ్చిన కమిటీలో డాక్టర్ మోహన్ గారు కూడా ఉన్నారు. అయితే ఆయన ఆ పేపర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే జస్ట్ మీకు చదివినిపిస్తాను. దేశంలో టైప్ 1 మధుమేహ బాధితులు 2.5 లక్షల మంది దాకా ఉన్నారు. జాగ్రత్త గమనించండి ఈ పాయింట్ని. వీరు ఒక్కరోజు ఇన్సులిన్ తీసుకోకపోయినా మరణించే ముప్పు ఉంటుంది. నోట్ దిస్ పాయింట్. వీరు ఒక్కరోజు ఇన్సులిన్ తీసుకోకపోయినా మరణించే ముప్పు ఉంటుంది. రోజుకి 3-4 సార్లు ఇన్సులిన్ తప్పనిసరిగా తీసుకోవాలి. నోట్ దిస్ పాయింట్. రోజుకి 3-4 సార్లు ఇన్సులిన్ తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ తరహా మధుమేహం సాధారణంగా 15 ఏళ్లలో పిల్లల్లో వస్తుంది. అయితే కేవలం పిల్లలకే పరిమితం అవుతుంది అనుకోవడానికి వీల్లేదు, పెద్దల్లోనూ రావచ్చు. దేశంలో టైప్ 1 మధుమేహ బాధితుల సంఖ్య ఏటా 10,000 వరకు పెరుగుతుంది. ప్రధానంగా జన్యులోపం కారణంగా ఈ వ్యాధి వస్తుంది. నోట్ దిస్ పాయింట్. ప్రధానంగా జన్యులోపం కారణంగా ఈ వ్యాధి వస్తుంది. బాధితులు ఇన్సులిన్ తీసుకుంటూ ఉంటే సాధారణ జీవితానికి ఎలాంటి డోకా ఉండదు. ప్రస్తుతం ఈ ఔషధాన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగానే అందిస్తున్నారు. అనవసరంగా నాటు వైద్యుల సలహాలతో మూలికలు వంటి వాడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని వి మోహన్ గారు సూచించారు. అది ఈయన చెప్పిన సారాంశం ఏంటంటే కొన్ని పాయింట్స్ 1 by 1 తీసుకుందాం. టైప్ 1 గురించి మాట్లాడుతున్నారు ఈయన, టైప్ 2 కాదు. నిజం చెప్పాలంటే టైప్ 2 అనేది చాలా చిన్న సింపుల్ ఇష్యూ. అదేదో జస్ట్ మెటబాలిక్ డిజార్డరు, ఫుడ్ హ్యాబిట్స్లో తేడా వలన వచ్చేది, సరి చేస్తే పోతుంది. బేసికల్గా టైప్ 1కి టైప్ 2కి సింపుల్గా తేడా తెలుసుకుందాం. డయాబెటీస్ అనే పేరు పెట్టినంత మాత్రాన ఈ రెండు నిజంగా ఒకటేనా? ఎందుకు తెలుసుకోవాలంటే టైప్ 1కి టైప్ 2కి వీళ్ళు టైప్ 1.5 టైప్ 3నో వీళ్ళు ఇష్టం వచ్చిన పేర్లు పెట్టండి. ఏ పేర్లు పెట్టినా ఇచ్చేది ఒకటే, ఒక చెత్త మెడిసిన్స్, ఒకటే ఒక క్రాప్. సో పేర్లు మార్పే, ఏం లేదు. నిజంగా టైప్ 1 డయాబెటీస్ టైప్ 2 డయాబెటీస్ రెండు ఒకటే అయినప్పుడు రెండింటికి ఒకే రకం ట్రీట్మెంట్ చేస్తే అర్థం ఉంది. నిజంగా టైప్ 1 డయాబెటీస్ టైప్ 2 డయాబెటీస్ నిజంగా ఒకటేనా? ఆ రెండు కనుక వైరుధ్యం అయి ఉంటే, పూర్తిగా విరుద్ధమైన జబ్బులు అయి ఉంటే, పూర్తి ఆపోజిట్ పిల్లర్ లాంటి జబ్బులు అయి ఉంటే అప్పుడు వైద్యం ఒకటే ఉండటం సమంజసం అవుతుందా? ఇప్పుడు టైప్ 1 తీసుకుందాం. టైప్ 1 అంటే ఏంటంటే నార్మల్గా 15 ఏళ్ళలోపు 17 ఏళ్ళలోపు పిల్లలు, టీనేజ్ పిల్లలలోపు ఏం జరుగుతుందంటే వాళ్ళలో ఉండే ఇమ్యూనిటీ లోపాలు, జన్యుపరమైన లోపాలు ఉండే చాలా తక్కువ. జన్యుపరమైన కాదు, ఆటో ఇమ్యూన్ డిజార్డర్లు, ఎస్పెషల్లీ ఇమ్యూనిటీ లోపాల కారణంగా వచ్చిన డిజార్డర్ల కారణంగా ఆ పిల్లవాళ్ళలోనూ లేదా చిన్న వయసు పిల్లల్లో ఉండే ప్యాంక్రాస్లో ఉండే బీటా సెల్స్ని వాళ్ళ సొంత ఇమ్యూనిటీ సిస్టమే దెబ్బతీస్తుంది. అప్పటిదాకా చక్కగా పనిచేస్తున్న ప్యాంక్రాస్లో బీటా సెల్స్, ఇన్సులిన్ చక్కగా ఉత్పత్తి చేస్తున్న ప్యాంక్రాస్లో బీటా సెల్స్ ఎప్పుడైతే ఆటోఇమ్యూన్ డిజార్డర్ గురైనాయో తన ఓన్ ఇమ్యూనిటీ సిస్టమ్ చేతిలోనే అది డీయాక్టివేట్ అవుతాయి. ఒక రకంగా చెప్పాలంటే ప్యాంక్రాస్లోని ఓన్ బీటా సెల్స్ని ఆ పిల్లల తాలూకు ఓన్ ఇమ్యూనిటీనే చంపేయటం అని చెప్పుకోవచ్చు. సో దీంతో ఏం జరుగుతుంది? గ్లూకోజ్ మెటబాలిజం కనుక తీసుకుంటే మనకి శరీరంలో మనిషికి 2 మెటబాలిజమ్స్ ఉంటాయి. ఒకటి గ్లూకోజ్ మెటబాలిజం, 2 ఫ్యాట్ మెటబాలిజం. గ్లూకోజ్ మెటబాలిజంలో ఏం జరుగుతుందంటే మీరు ఆహారంగా కార్బోహైడ్రేట్, ప్రోటీన్స్ లాంటివి తీసుకున్నప్పుడు అది గ్లూకోజ్ కింద మారిన తర్వాత మన శరీరపు యొక్క పెట్రోల్ ట్యాంక్ అయిన సెల్, ఆ సెల్ గ్లూకోజ్ని నేరుగా తీసుకోదు, గ్లూకోజ్ని అంగీకరించదు, తీసుకుంటాక ఒప్పుకోదు. అప్పుడు ఏం జరుగుతుందంటే బ్రెయిన్ ఆదేశాలతో మన ప్యాంక్రాస్లో ఉండే బీటా సెల్స్ అక్కడ గ్లూకోజు రక్తంలో ఎంత వెయిట్ చేస్తుంటే, సెల్లోకి వెళ్ళటం కోసం, ఎంటర్ అవ్వటం కోసం ఎంత వెయిట్ చేస్తుంటే దానికి తగినంత ఇన్సులిన్ అనే హార్మోన్ తయారు చేసి పంపిస్తుంది. 2 కాంబినేషన్. అంటే మీరు ఒక ఇడ్లీ తింటే ఒక ఇడ్లీ సరిపడా గ్లూకోజ్ అక్కడ వెయిట్ చేస్తుంటే ఒక ఇడ్లీ సరిపడా ఇన్సులిన్ని మీ ప్యాంక్రాస్లో బీటా సెల్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. సపోజ్ మీరు 25.5 ఇడ్లీ తింటే 25.5 ఇడ్లీలు గ్లూకోజ్ మీ రక్తంలో వెయిట్ చేస్తాయంటే 25.5 ఇడ్లీలు సరిపడా ఇన్సులిన్ని మీ ప్యాంక్రాస్లో బీటా సెల్స్ తయారు చేసి దాని దగ్గర పంపుతాయి. ఈ రెండు ఒక కారుకు ముందు టైర్లు వెనక టైర్లు అంటే కాంబినేషన్. అంటే గ్లూకోజ్ ఎంత ఉంటే అంత ఇన్సులిన్ ఉంటుంది. నిజానికి ఇన్సులిన్ పుట్టుకే గ్లూకోజ్ని డిస్పోజ్ చేయడం కోసం మాత్రమే ఇన్సులిన్ పుడుతుంది, గ్లూకోజ్ని డిస్పోజ్ చేయడానికి. ఇది బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు ఏం జరుగుతుందంటే గ్లూకోజ్ని సెల్ నేరుగా తీసుకోదు కాబట్టి ఇన్సులిన్ వస్తుంది, ఇన్సులిన్ చూసి తీసుకుంటుంది. సో ఈ ఇన్సులిన్ గ్లూకోజ్ సహా 2 కలిపి ఈ 2 కాంబినేషన్లో సెల్లోకి వెళ్తాయి. అక్కడ లోపల
ఏటీపీ ఎనర్జీగా మారి అది శరీరానికి ఉపయోగపడుతుంది. ఇది గ్లూకోజ్ మెటబాలిజంలో జరిగే ప్రాసెస్. ఇక్కడ ఓ టైప్ 1 పిల్లల్లో ఏం జరుగుతుంది, ఎప్పుడైతే వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ వాళ్ళ ప్యాంక్రాస్లోనే బీటా సెల్స్ని దెబ్బతీసిందో అప్పుడు ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉండదు. ఒక పిల్లాడు ఉదాహరణకి 4 ఇడ్లీ తిన్నాడు అనుకోండి. 4 ఇడ్లీ తింటే ఆ ఇడ్లీ గ్లూకోజ్గా మారుతుంది, సెల్ దగ్గరికి వెళ్తుంది, సెల్ తీసుకోదు. అప్పుడు ఏం జరుగుతుందంటే బ్రెయిన్ ఆదేశాలతో ప్యాంక్రాస్లో బీటా సెల్స్ ఇన్సులిన్ తయారు చేయాలంటే వాడి దగ్గర లేదు కదా, ఇన్సులిన్ ఉత్పత్తి చేసే ఆ బీటా సెల్స్ లేవు కాబట్టి ఇన్సులిన్ రాదు. ఇన్సులిన్ రానప్పుడు ఏమవుతుంది, ఆ పిల్లాడు తింటాడు, కడుపు నిండుతుంది, కానీ అతను తిన్న 4 ఇడ్లీ తాలూకు గ్లూకోజు అతని సెల్లోకి వెళ్ళదు. పెట్రోల్ ట్యాంకులోకి వెళ్ళిన పెట్రోల్ ఏ విధంగా ఇంధనంగా ఉపయోగపడదో వెళ్ళంది, ఆ రకంగా రక్తంలో ఉండిపోతుంది తప్ప అది లోపలికి వెళ్ళదు. సో మళ్ళా ఇదేంట్రా మనం నీరసమైపోతున్నాడని చెప్పి ఇంకో 4 గారెలు పెడితే దానికి గ్లూకోజ్ వస్తుంది, మళ్ళీ దాన్ని పంపించడానికి కూడా ఇన్సులిన్ లేదు. అప్పుడు ఏం జరుగుతుందంటే రక్తంలో గ్లూకోజ్ నిల్వలు చాలా పెరిగిపోతాయి. ఎందుకంటే ప్యాంక్రాస్లో బీటా సెల్స్ ఇన్సులిన్ తయారు చేయలేకపోతున్నాయి కాబట్టి. మీరు తీసుకున్న గ్లూకోజ్ అనే ఆహారం మీ సెల్ స్వీకరించదు కాబట్టి చచ్చినట్టు డాక్టర్లు బయట నుంచి ఇన్సులిన్ ఇంజెక్షన్ చేస్తారు. ఇది ఒక విప్లవం. ఇది నిజం చెప్పాలంటే ఈ ఇన్సులిన్ అనేది ఒక విప్లవం టైప్ 1 డయాబెటీస్ వాళ్ళకి. ఇది టైప్ 1 డయాబెటీస్ అంటే పూర్తిగా 10 రోజుల నుంచి అన్నం తినకుండా ఆకలేసిన వాడికి అన్నం పెట్టిందంతా సమానం ఇన్సులిన్ అటువంటి. ఇక టైప్ 2 అంటే ఏంటంటే మీరు ఎక్సెస్ తిని, ఒక రకంగా చెప్పాలంటే సెల్ పరిధి దాటి తిని, ఒళ్ళు బలిసి తిని తెచ్చుకున్న ఇది జీవనశైలి జబ్బు. ఏం జరుగుతుందంటే మీ సెల్కి ఒక కెపాసిటీ ఉంటుంది. ఇప్పుడు మీరు గ్లూకోజ్ తింటారు, మీరు ఎంత తింటే అంత గ్లూకోజ్ వస్తుంది, దానికి తగినంత ఇన్సులిన్ వస్తుంది. కానీ మీ సెల్ కెపాసిటీ ఎక్కువ లేదనుకోండి, ఉదాహరణకి మీ సెల్ కెపాసిటీ 6 ఇడ్లీ కెపాసిటీ అనుకోండి, మీ పెట్రోల్ ట్యాంక్ అయినా సెల్ కెపాసిటీ 6 ఇడ్లీ అనుకోండి. మీరు 6 ఇడ్లీ వరకు తింటే ఏ ప్రాబ్లం లేదు. మీరు సపోజ్ 10 ఇడ్లీనో 12 ఇడ్లీనో తిన్నారనుకోండి, 6 ఇడ్లీ సరిపడా సెల్ తీసుకోగా మిగిలిందంతా అది ట్రైగ్లిజరైడ్స్ అనే ఫ్యాట్ కింద స్టోర్ అవుతుంది. అది రక్తంలో ఉండడానికి వీల్లేదు కాబట్టి ట్రైగ్లిజరైడ్స్ అనే ఫ్యాట్ కింద ఇన్సులిన్ ఆదేశాలతో లివరు దాన్ని ఫ్యాట్ కింద మార్చి దాస్తుంది ఫ్యాట్ టిష్యూలో. ఈ ఫ్యాట్ టిష్యూస్ కూడా కెపాసిటీ ఉంటుంది. కొంతకాలం పోయిన తర్వాత ఫ్యాట్ టిష్యూస్ నిండిపోయిన సందర్భంలో ఇక లివరు ఎక్సెస్ గ్లూకోజ్ని ఫ్యాట్ కింద కన్వర్ట్ చేసే ట్రైగ్లిజరైడ్స్ అనే ఫ్యాట్ కింద కన్వర్ట్ చేసే శక్తి కోల్పోతుంది. ఎందుకంటే స్టోర్ చేయడానికి లేదు కాబట్టి. ఆ కోల్పోయినప్పుడు రక్తంలో అంటే ఏమి చేయలేక చేతుల్లో తెలిసినప్పుడు ఏం జరుగుతుంది, మీరుండే రక్తంలోనే గ్లూకోజ్ మిగిలిపోతుంది ప్రాసెస్ చేయకుండా. అంటే సెల్ పరిధి దాటి ఎక్సెస్ తిన్నదంతా ఫ్యాట్ సంచి కూడా నిండిపోయిన తర్వాత రక్తంలో మిగిలిపోతుంది. ఆ 170, 180, 200 వచ్చిందంటారు చూసారా, అదే మీ టైప్ 2 డయాబెటీస్లో ఉండే బ్లడ్ గ్లూకోజ్. సో ఈ గ్లూకోజ్ని గుర్తుపెట్టుకోండి, ఇక్కడ గ్లూకోజ్ దీన్ని మనం టైప్ 2 డయాబెటీస్ అంటాం. టైప్ 1 డయాబెటీస్ అంటే ఏంటి, ప్యాంక్రాస్ డెడ్, ఇన్సులిన్ లేదు కాబట్టి, ఇన్సులిన్ లేదు ప్యాంక్రాస్లో బీటా సెల్స్ లేవు కాబట్టి గ్లూకోజ్ బయట వెయిట్ చేస్తుంది. ఇక్కడ సమస్య ఏంటి, మీకు శుభ్రంగా ప్యాంక్రాస్ పనిచేస్తుంది, ఇన్సులిన్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంది, మీరు ఆత్రంగా తినటం వలన, ఎక్కువ సెల్ పరిధి దాటి తినటం వలన మొదట సెల్ నిండిందంతా ఫ్యాట్ టిష్యూలోకి వెళ్ళి ఫ్యాట్ సంచి కూడా నిండిపోయిన పరిస్థితుల్లో అది ప్రాసెస్ చేయలేని ట్రైగ్లిజరైడ్స్ కింద మార్చలేని సిచ్యువేషన్లో అది బ్లడ్లో గ్లూకోజ్ కింద మారి అక్కడ నిలవ ఉండిపోయింది. జాగ్రత్తగా గమనించండి టైప్ 1కి టైప్ 2కి తేడా. టైప్ 1 నాడికి రక్తంలో 300, 400 షుగర్ ఉంది, గ్లూకోజ్ ఉంది, దానికి పక్కన కాంబినేషన్లో ఇన్సులిన్ అనే హార్మోన్ లేదు. అట్లనే ఇన్సులిన్ ఉత్పత్తి చేసే బీటా సెల్స్ కూడా లేవు. కానీ ఇక్కడ ఏంటి, టైప్ 2 ఏంటి, వీడికి రక్తంలో 200, 300 షుగర్ ఉందనుకుంటే దాని పక్కనే దానితో పాటు కాంబినేషన్లో పుట్టిన ఇన్సులిన్ అనే హార్మోన్ కూడా దాంతో ఈక్వల్గా ఉంది. ప్యాంక్రాస్ శుభ్రంగా ఉంది. మీరు ఇంకా 25 ఇడ్లీలు తిన్నా 25 ఇడ్లీ సరిపడా ఇన్సులిన్ ఇవ్వడానికి ప్యాంక్రాస్ చక్కగా పనిచేస్తుంది. రెండిటికి ఏమాత్రం పోలిక లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఒకటి ఆకలేసినాడికి బాగా ఆకలేయటం లాంటిది టైప్ 1, వాడికి ఇన్సులిన్ అనే అన్నాన్ని పెట్టారు, దట్ ఈస్ కరెక్ట్. ఇదేంటంటే టైప్ 2 ఏంటంటే ఇది అజీర్తి చేసినాడు, పరిధి దాటి తిని సెల్ కెపాసిటీ దాటి తినటం మూలంగా రక్తంలో మిగిలిన గ్లూకోజ్ ఉంటే దాని పక్కన ఇన్సులిన్ ఆల్రెడీ ఉందిగా. అంటే హై గ్లూకోజ్ని మీరు టైప్ 2 డయాబెటీస్ అన్నారంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ హై ఇన్సులిన్ కదా, హై ఇన్సులిన్ ఇస్ టైప్ 2 డయాబెటీస్ కదా. అంటే ఆకలి అజీర్తి ఈ రెండింటికి ఒకే ట్రీట్మెంట్ ఎవడైనా ఇస్తాడా? ఆకలి వేసినాడికి అన్నం పెడతారు, అజీర్తి చేసినాడికి ఏం చేయాలి, ఉపవాసం ఉంచాలి. కానీ మీరేం చేస్తున్నారు, ఆకలి వేసినాడికి కూడా బాగా ఆకలి పేకల దాకా తిని పందిలాగా తిని మెతుకులు ఇక్కడ దాకా వచ్చేవరకు తిన్నాడికి మళ్ళీ ఒక బిర్యానీ తినమని సజెస్ట్ చేస్తారా? మీ చెత్త డయాబెటీస్ వైద్యం అదే ఏడ్చింది.
టైప్ 1కి ఇన్సులిన్ ఇచ్చారు, కరెక్ట్. టైప్ 2కి అదే ప్రోటోకాల్ ఇన్సులిన్ ఎలా ఇస్తారండి? ఈ రెండు ఆపోజిట్ పిల్లర్స్ అయితే ఎలా ఇస్తారు? ప్రజల చెవుల్లో ఈ శతాబ్దంలో పెట్టిన అతిపెద్ద పువ్వు ఏదైనా ఉందంటే టైప్ 2 డయాబెటీస్కి అల్లోపతికి వైద్య సమాధానం చేస్తున్న ట్రీట్మెంట్. టైప్ 1ని టైప్ 2ని మిక్స్ చేసేసారు. రెండింటికి ఒకటే ఇన్సులిన్ పారచ్చు. పొలరాలు కొట్టంగా రకరకాల రాళ్ళు అన్నట్టు కంకర్ర ఇటుకరాయిలాగా షార్ట్ టర్ము లాంగ్ టర్ము మెజ్జర్ అని చెప్పి ఫలితాలు ఇచ్చేయి. ఏం చేసుకుంటారా? మూలానికి వెళ్ళకుండా ఇన్సులిన్ రకాలు, మెట్ఫార్మిన్లు, డ్రగ్స్లో రకాలు ఏం చేసి వస్తారు? తగ్గించేది లేదు, సచ్చేది లేదు. ఒక్కడికి ఒక విధానం సక్సెస్ని ఎలా పరిగణిస్తారు? అది ఏ రకంగా ఆ జబ్బును తగ్గిస్తుందని లెగ్గేస్తారు. ఒక జబ్బు తగ్గించడం అంటే ఏంటి? ఒక కడుపులో నొప్పి మోషన్స్ అయ్యేవాడికి ఒక ట్యాబ్లెట్ ఇస్తే మోషన్స్ ఆగిపోతాయి. ఆ తర్వాత వాడు ట్యాబ్లెట్ వేసుకోడు. దీన్ని ఒక జబ్బు తగ్గించడం అంటారు. ఒక జ్వరం వచ్చినాడు ఆ టైంలో పారాసెటమాల్ లాంటివి వాడితే జ్వరం తగ్గిన తర్వాత అది వాడు, దాన్ని తగ్గించడం అంటారు. పర్మనెంట్ కాకపోవచ్చు, తాత్కాలికంగా తగ్గించడం అనుకోండి. అలానే మీరు డయాబెటిక్కో లేదా బీపీ, థైరాయిడ్ లాంటి ఇతర జబ్బులకో మీరు ఒక మందు ఇచ్చారంటే తగ్గిందంటే తగ్గాలి కదా. మెయింటెనెన్స్ ఏంటి? కంట్రోల్ ఏంటి? కంట్రోల్ అంటే ఏంటి? మీ అలోపతిక్ భాషలో కంట్రోల్ అంటే ఏంటి? కంట్రోల్ అంటే మీ దగ్గరికి 160 170 వచ్చిన పేషెంట్కి ఫస్ట్ ఓ ట్యాబ్లెట్ ఇస్తారు. దాన్ని పెంచుకుంటూ వెళ్తారు. ఎందుకు పెంచుకుంటూ వెళ్తారంటే, ఎరా నీకు 90 ఉండాలా వద్దా అంటారు. అటు 90 ఉండటం కోసం 2 వేసుకుంటాడు. ఆ 90 100లో ఫిగర్ చూసుకోవడం కోసం 3 ట్యాబ్లెట్లు వేసుకుంటాడు, 4 వేసుకుంటాడు. శుభముహూర్తాన్ని మీ మాటలను ఇన్సులిన్ వేసుకుంటాడు. అది డోసులు పెంచుకుంటూ వెళ్తారు. 90లో ఉండాలి, 90లో ఉంది, కంట్రోల్లో ఉంది అంటం కోసం. మీ షుగర్ కంట్రోల్లోనే ఉంటుంది. ఈలోపు రెటినోపతితో మీ కళ్ళు పోతాయి. మీ షుగర్ కంట్రోల్లోనే ఉంటుంది. ఈలోపు డయాబెటిక్ నెఫ్రోపతితో మీ కిడ్నీలు పోతాయి. గ్యాంగ్రీన్ వచ్చి మీ కాళ్ళు పోతాయి. సంసార జీవితానికి పనికిరారు. సుమారు 57 జబ్బులకి ఇది ఆలవాలం అవుతుందని నేను చెప్పలే. మన మోహన్ గారి దగ్గర నుంచి టాప్ ఎక్స్పర్ట్స్ ఎండోక్రాలజిస్టులే రీసెంట్ ఆర్టికల్లో కూడా 57 జబ్బులకి డయాబెటీస్ దారితీస్తుంది అని చెప్పారు. నిన్నగాక మొన్న వచ్చిన కరోనా కూడా మీరు లెక్కేసుకోండి. ప్రపంచవ్యాప్తంగా మరణాలు తీసుకుంటే 100లో చచ్చిపోయిన వాళ్ళు 90 మంది దీని కారణంగానే కదా చనిపోయింది. డయాబెటీస్, ఊబకాయం, హైపర్ టెన్షన్, దీర్ఘకాలిక మందులు వాడినాళ్ళు. ఈ దీర్ఘకాలిక మందులు వాడినాళ్ళు ఇమ్యూనిటీ మొత్తం చనిపోవడం కారణంగా కరోనా కారణంగా మరణాలు ఉన్నాయి. నిజానికి ఈ డయాబెటీస్, బీపీ, ఈ ఊబకాయం లాంటి అవలేలగా తీసేయగలిగిన జీవనశైలి డిజార్డర్స్. జస్ట్ ఆర్డర్ మారిస్తే అయిపోతుంది. ఇట్ నాట్ అట్ ఆల్ డిసీజెస్. అసలు డిసీజ్ వేరుంది. సో డయాబెటీస్కి చాలా కారణాలు ఉండొచ్చు, కానీ 99.999999% ఇన్సులిన్ రెసిస్టెన్స్ కారణం. ఇది కాకుండా స్ట్రెస్ మూలన వచ్చే ఉంటాయి, ఇతర డిసీజుల కారణంగా లివర్ ప్రాబ్లం, డిసీజ్ ప్రాబ్లం కానీ, లేదా డిసిల్పిడిమియా మూలన కానీ అనేక రకాలు ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ ఉండటం మూలన కానీ, లేదా హార్ట్ ఇష్యూస్ ఉండటం మూలన కానీ, లేదా క్యాన్సర్లు ఉన్న వాళ్ళు కానీ, లేదా ట్రెమెండస్ ప్రెషర్లో ఉన్న వాళ్ళకి కానీ ఇది వస్తుంది. కార్టిజోల్ రిలేటెడ్ కానీ అది చాలా స్వల్పమైనది. మెజారిటీ ప్రజలు అది ఉంది. ఇప్పుడు ఈయన ఏం మాట్లాడతారంటే, టైప్ 1 డయాబెటీస్కి ఒక్కరోజు ఇన్సులిన్ చేయకపోయినా చచ్చిపోతారు పేషెంట్స్ అన్నట్టుగా ఒక బండబూతు మాట. మోహన్ గారి గురించి ఎందుకు చెప్పాలంటే, డయాబెటీస్ ట్రీట్మెంట్ అనే డయాబెటాలజిస్ట్ అనే పేరుతో జరిగే ఒక విషపూరిత విధ్వంసం, ఒక రకమైన మాఫియా మెడికల్ ప్రపంచాన్ని, సామాన్య ప్రజల్ని పట్టి పీడిస్తుంది. మామూలు డాక్టర్లకు కూడా లేదు. ఎవరైనా డయాబెటాలజిస్ట్ అయిపోతారు. చట్టంలో డయాబెటాలజిస్ట్ అనే పదం లేదు. ఈ మోహన్ గారు లాంటి వాళ్ళు సృష్టించిన ఒక బిజినెస్ మోడల్తో ప్రతి సందుకి డయాబెటాలజిస్టులు పుట్టుకొచ్చారు. వీళ్ళ డ్యూటీ అలా డయాబెటీస్ని ఒక ట్యాబ్లెట్ నుంచి పెంచి పెద్ద చేయటం, కాళ్ళు పోగొట్టడం. ఈరోజు ప్రపంచంలో 100 మరణాలు సంభవిస్తే సుమారు 50% మరణాలు డయాబెటీస్ కారణంగా జరుగుతున్నాయంటే ఎంత విధ్వంసం జరుగుతుందో మీరు అర్థం చేసుకోండి. ఈ డయాబెటీస్కి ఏం చేస్తున్నారంటే, ఇన్సులిన్ అసలే ఎక్కువ ఉంటాం మీ టైప్ 2 డయాబెటీస్ అయితే, మీరు ఇంకా ఇన్సులిన్ ఇవ్వటం ద్వారా, ఇన్సులిన్ ఎక్కువ ఉంటే ఎవడన్నా ఎక్కువ ఇన్సులిన్ ఇస్తాడా? బుర్ర, బుద్ధి, జ్ఞానం ఉన్నాడు ఎవడన్నా ఇస్తాడా? మీరు ఒక్కడికన్నా మీ జన్మలో తగ్గించారా? కంట్రోల్ పేరు చెప్పి కాళ్ళు పోగొట్టడం తప్ప తగ్గించలేదు కదా. ఎందుకుని తగ్గించలేకపోయారు? ఎందుకంటే అలా తగ్గించడం అనేది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్, అమెరికాలో కూర్చున్న మందుల కంపెనీల ముఠ, ఆ మాఫియా ముఠ కోట్ల డాలర్ల వ్యాపార సముపార్జనకు ఇది ఆటంకం. కాబట్టి ఈ ప్రపంచం మొత్తాన్ని ఆ ప్రోటోకాల్ పాటించలేకుండా మొండుమూల రాజు గారిని తీసుకెళ్ళి దేవతా వస్త్రాలు అని చెప్పి మనకు చెవుల్లో పూలు పెడుతున్నారు. నేను ఛాలెంజ్ చేశాను, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆ ఛాలెంజ్ ఏంటంటే, ఈ ప్రపంచంలో డయాబెటిక్ మందులతో తగ్గిన ఒక్కడి పేరు చెబితే 2 కోట్లు ఇస్తానని చెప్పాను. మందులతో తగ్గిన. ఎందుకని ఈ ఛాలెంజ్ తీసుకోలేకపోతున్నారు వీళ్ళు? ఇంత పెద్ద అలోపతిక్ సమాజం. ఈ ఛాలెంజ్ ఎప్పుడు వర్తిస్తుంది? ఒక క్వశ్చన్, సపోజ్ పసిఫిక్ మహాసముద్రం లోతు ఎంత నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను అనుకోండి, నాకు తెలియదని మీరు అన్నారనుకోండి,
నేను చెప్పగలగాలి, నాకు కూడా తెలియదంటే ఎలా ఉంటుంది, ఎంత సిల్లీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఏదైతే మిమ్మల్ని విమర్శిస్తున్నానో ఆ ఆఫ్టర్ ఆల్ టైప్ 2 డయాబెటీస్, మళ్ళీ చెప్తున్నా, ఆఫ్టర్ ఆల్ టైప్ 2 డయాబెటీస్ని దెబ్బకి ఒక్క మందు వాడకుండా మీరు ఏదైతే ఇన్సులిన్లో మందులు ఇస్తారో, ఇన్నాళ్ళు ఒక ప్రోటోకాల్ పేరుతో ప్రచారం చేసుకొచ్చారో, వాటిని ట్రీట్మెంట్ మొదలుపెట్టిన మొదటి రోజే మురుగుంటలో కసిదీర పారేసి చక్కగా మెటబాలిజం మార్చి, ఏదైతే గ్లూకోజ్ మెటబాలిజం దుర్వినియోగం చేయటం కారణంగా వచ్చిన టైప్ 2 డయాబెటీస్ని మీరు ఆ ఇన్సులిన్ తగ్గించడం అనే టార్గెట్ బేస్ చేసుకుంటే, ఆ ఇన్సులిన్ రాకుండా ఉండాలంటే మీరు ఇన్సులిన్ రెసిస్టెన్స్ని టార్గెట్ చేయాలి. అంటే మీరు గ్లూకోజ్ని ఆహారంగా ఇవ్వకూడదు. మరి గ్లూకోజ్ ఆహారంగా ఇవ్వకూడదంటే మరి ఎలా బతకాలి సార్? ఈ అన్నాలు, కూరలు, రొట్టెలు ఇవన్నీ లేకపోతే మేము ఎలా బతకాలి? అయ్యా, మీకు అందుకే రెండో మెటబాలిజం ఇచ్చింది. ఒక కారు పెట్రోల్తో నడుస్తుంది, ఒక కారు డీజిల్తో నడుస్తుంది. కొన్ని కారులు ఉంటాయి, స్విచ్డ్ తిప్పితే పెట్రోల్తో నడుస్తాయి, స్విచ్డ్ తిప్పితే గ్యాస్తో నడుస్తాయి. అంటే రెండు ఇంజిన్ లేవు, ఒకే కారు రెండు ఇంధనాలతో నడుస్తుంది, మీరు స్విచ్డ్ తిప్పితే అటు. అట్లానే మనిషి శరీరం కూడా రెండు మెటబాలిజం అని నడుస్తుంది, ఒకటి గ్లూకోజ్ మెటబాలిజం, రెండు కీటోన్ మెటబాలిజం. కానీ మనం కన్వీనియంట్గా, రుచిగా, అవైలబిలిటీ బాగుంటుంది, చవకగా ఉంటుందని గ్లూకోజ్ మెటబాలిజంలో ఉన్నాం. కానీ కీటోన్ మెటబాలిజం ఈజ్ వెరీ పవర్ఫుల్. మనం ఈ గ్లూకోజ్ మెటబాలిజాన్ని ఇప్పుడు రిపేర్కి వచ్చింది, దాన్ని దుర్వినియోగం చేశాం కాబట్టి, ఇక్కడ నేను గ్లూకోజ్ మెటబాలిజం చెడ్డదంటలేదు, దాన్ని దుర్వినియోగం చేశాం కాబట్టి ఇప్పుడు రిపేర్కి వచ్చింది. మీరు గ్లూకోజ్ మెటబాలిజాన్ని గ్లూకోజ్ ఇస్తానే, అంటే తిరిగి గ్లూకోజ్ మెటబాలిజం ఉపయోగిస్తానే రిపేర్ చేయడం అసాధ్యం. ఒక బాత్రూమ్ని కనుక మీరు ఒక నెల రోజుల పాటు రిపేర్ చేయడానికి పడుతుంది, రిపేర్ చేయడం మొదలుపెట్టారంటే ఆ నెల రోజుల పాటు ఆ బాత్రూమ్ని మీరు దాన్ని ఉద్దేశించిన టాయిలెట్స్ పర్పస్కి వాడలేరు. ఒకవేళ మీరు మొండికేసి కనుక అలా వాడితే, ఆ వర్క్ రిపేర్ జరుగుతూ ఉండగా టాయిలెట్స్కి వాడితే ఆ టాయిలెట్ ఈ జన్మకి రిపేర్ కాదు. అలానే గ్లూకోజ్ మెటబాలిజాన్ని రిపేర్ జరుగుతూ ఉండగా మీరు ఆ గ్లూకోజ్ మెటబాలిజాన్ని వాడకూడదు. మరి ఎలా? అందుకే మీ దేవుడో లేదా మీ నేచరు మీకు ఇచ్చిన రెండో మెటబాలిజం, ఫ్యాట్ మెటబాలిజం, అద్భుతమైన శక్తినిచ్చే ఫ్యాట్ మెటబాలిజం ఉంది. తాత్కాలికంగా మీరు ఆ గ్లూకోజ్ మెటబాలిజం తాలూకు రిపేర్ అయిన డయాబెటీస్లో, క్యాన్సర్లో, బీపీలో, థైరాయిడ్లో ఇలాంటివి తగ్గించుకునే వరకు మీరు ఆ మెటబాలిజం నుంచి బయటకు వచ్చి ఫ్యాట్ మెటబాలిజం ఉంటా దాన్ని రిపేర్ చేసుకోండి. ఎప్పుడైతే ఇన్సులిన్ లేదో, ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా లేదు. నిజానికి సుమారు దాదాపు 60-70 రకాల జబ్బులు, ఇవాళ జబ్బులు అనొచ్చు లేదా రుగ్మతలు ఏదైనా అనుకోవచ్చు, వీటన్నిటికీ మూల కారణం ఇన్సులిన్ రెసిస్టెన్స్. డయాబెటీస్ కానీ, బీపీ కానీ ఇవన్నీ కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ తాలూకు కొమ్మలు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండాలి అంటే ఇన్సులిన్ ఉండాలి కదా. ఇన్సులిన్ లేకుండా చేయడం ద్వారా ఇన్సులిన్ మాయం చేయొచ్చు కదా. ఉదాహరణకి మీకు సుబ్బారావు నాయుడిపై కోపం ఉంటుందండి, ఆ సుబ్బారావు నాయుడు కనిపిస్తే చంపేస్తానంటూ ఉంటారు. కానీ ఒకరోజు చాలా కసి ఉంటుంది, వాడు కనిపిస్తే చంపేస్తానని మీరు ఇప్పుడు స్టేట్మెంట్ ఇస్తారు. ఓ రోజు సుబ్బారావు హార్ట్ అటాక్తో చచ్చిపోయాడు. వాడు పెద్ద దినం కార్యక్రమాలు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఎవరో మీ దగ్గర మళ్ళీ సుబ్బారావు అని మీ దగ్గర టాపిక్ తెచ్చారు. ఇప్పుడు మీరు ఇంకా పళ్ళు పట్టపట్ట కొరికి ఆ సుబ్బారావు కూడా అంత చూస్తాను వాడిని చంపేస్తానంటారా? అనరు. ఎందుకనరు? మీరు చంపడానికి అక్కడ సుబ్బారావు ఉంటేగా. సుబ్బారావు ఉంటే సుబ్బారావు మీద కసి ఉంటుంది, సుబ్బారావు లేకపోతే మీరు సుబ్బారావు మీద కసే ఉంటుంది. అట్లానే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే జబ్బు ఉండాలంటే ఇన్సులిన్ ఉంటేనేగా రెసిస్ట్ చేసేది మీరు. ఇన్సులిన్ లేకపోతే ఎవరిని రెసిస్ట్ చేస్తారు? నిజానికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే మీ సెల్లు మీ ఇన్సులిన్ మాట వింటుంది. మామూలుగా ఇన్సులిన్ మాటనే ఆ తలుపు తెరుచుకుంటుంది. కానీ సెల్ నిండిన పరిస్థితుల్లో, సెల్ నిండిపోయిన పరిస్థితి, ఆ నిండిపోయిన పరిస్థితుల్లో మీ ఇన్సులిన్ ఆదేశించినప్పటికీ సెల్ దాని ఆదేశాలే పాటిస్తుంది. కానీ అవతల సెల్ కెపాసిటీ సరిపడా మీరు తిన్న తర్వాత ఆ సెల్ నిండిపోయిన పరిస్థితిలో మళ్ళా నువ్వు ఆత్రంగా ఎగబడి తిని దీనికోసం మళ్ళా సెల్ తలుపు తెరుచుకో అంటే నిస్సహాయ పరిస్థితుల్లో, గతిలెంతరం లేని పరిస్థితుల్లో, అది చేయలేని పరిస్థితుల్లో, కాంటు పట్టి సిచ్యువేషన్లో ఆ సెల్ ఇన్సులిన్ ఎదురు తిరుగుతుంది, దాని ఆదేశాలు పాటించలేదు. ఆ పరిస్థితినే ఒక రకంగా మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. అది ఇన్సులిన్ ఉన్నప్పుడు దెక్కరస్తుంది నువ్వు బలవంతం చేస్తే. ఇన్సులిన్ లేకపోతే ఎవరైనా దెక్కరస్తుంది. సో ఇన్సులిన్ లేకుండా చేయాలంటే మీరు గ్లూకోజ్ మెటబాలిజం నుంచి బయటకు వచ్చి మీరు ఫ్యాట్ మెటబాలిజంలో ఆహారం తీసుకోవాలి తాత్కాలికంగా. ఎవడో చెప్పినట్టు మీరు వాడపోవచ్చున్నాళ్ళు, మీరు వాడినంత మాత్రం అది తప్పని మీరు ఎలా అనుకున్నారు? ఒకవేళ ఫ్యాట్ మెటబాలిజం చెడ్డదైతే మీ దేవుడు, మీ నేచరు రెండో మెటబాలిజం ఎందుకు పెడుతుంది? మన రెండు కళ్ళల్లో ఏది చెడ్డది? మన రెండు చేతుల్లో ఏది చెడ్డది? మన రెండు కాళ్ళల్లో ఏది చెడ్డది? చెప్పండి. మన రెండు పెదాల్లో ఏది చెడ్డది? మీకు నేచర్ కానీ మీరు నమ్మే దేవుడు కానీ ఇచ్చిన ఆర్గాన్లో ఏది చెడ్డది? అలాగే మీ దేవుడు, నేచర్ ఇచ్చిన మీ రెండు మెటబాలిజాల్లో
రెండు అద్భుతమైనయే. ఒకటి రిపేర్కి వచ్చినప్పుడు ఇంకోటి వాడుకుంటున్నాం అంతే. ఇది తెలిసి నేను మిలియన్ల మందిని డయాబెటీస్ నుంచి, క్రానిక్ ఒబేసిటీలు 100-150 కిలోల దగ్గర నుంచి ఎన్ని మిలియన్ల మంది చేశానో అన్నీ తెలుసు. దురదృష్టవశాత్తు నేను చేసేది ప్రజల తరపున ఆర్థికపరమైన వ్యవహారాలు లేని ఒక వ్యవస్థ గురించి. ఆరోగ్యాన్ని ఇల్లాల చేతిలో, మన ఇంట్లో ఇల్లాల చేతిలో, వంటింట్లోనే ఆరోగ్యం, ఇల్లాలే డాక్టరు అనే నినాదంతో తీసుకెళ్ళిన దాంట్లో వ్యాపారాత్మకత ఉండదు. ఎప్పుడైతే బిజినెస్ లేదో ఈ మోడల్ డయాబెటీస్ తగ్గిందా, క్యాన్సర్ తగ్గిందా, బీపీ తగ్గిందా, ప్రపంచానికి దిమ్మదిరిగే సోరియాసిస్లు, ఎగ్జిమాల్ లాంటి ఎలా తగ్గుతున్నాయి 15-20 రోజుల్లో, వీఆర్కే డేట్ చేస్తే ఏ రకంగా కొత్త స్కిన్స్ వస్తున్నాయి, అసలు టైప్ 1 డయాబెటీస్ తగ్గడం ఏంటి, ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఆహార అద్భుతం జరుగుతుంది. ఇదే పేపర్లో ఇట్లా వేస్తున్నారు. పేపర్లో ఆడెవడో పనసపండు పెట్టి మందు కొనుక్కున్నాడు, ఇదంట పేపర్ అంటే ఒకటేస్తారు. డయాబెటీస్ తగ్గిందా, ఎవడైనా మందులు మానిపించగలుగుతున్నాడా? వాడి మీద చేసాం, ఎలికల మీద చేసే ఉంటారు. కొన్ని మిలియన్ల మంది ప్రజలు, మీ చుట్టూ ఉండే ప్రజలు వీఆర్కే డేట్ చేసి డయాబెటిక్లు, బీపీలు, థైరాయిడ్లు, క్యాన్సర్లు, సొరియాసిస్లు, ఎగ్జిమాలు, రొమటైడ్ ఆర్థరైటిస్లు, గాల్ స్టోన్లు తీసుకున్న దగ్గర నుంచి 100 రకాల రుగ్మతల నుంచి దూరం, 20 ఏళ్ళ నుంచి పిల్లలు పుట్టడం లాంటి ఇన్ని రకాల అడ్వాంటేజ్లు జరుగుతాయంటే మీరు ఒక్క న్యూస్ ఒకళ్ళు వేయగలుగుతున్నారా? నిజాన్ని తెలుసుకున్న దమ్ముందా? ల్యాబుల్లో పరిశోధన ఎందుకు? డైరెక్ట్ ప్రజలే ఉన్నారుగా, ఎలికలు చెప్పేది ఎందుకు? డైరెక్ట్ మీరు ఒక కాల్ పెట్టండి ఒక టీవీలో, మీరు చెప్పే టీవీలో వీఆర్కే డేట్ మూలం బెనిఫిట్ పొందిన వాళ్ళు ఎవరు, అది ఇంతవరకు అల్లోపతిలో ఒక్కళ్ళన్నా తగ్గించగలిగారా ప్రపంచ చరిత్రలో అని పెడితే, మీరుండే బజారు, మీరుండే అపార్ట్మెంట్ నుంచి వస్తాయి 100 టెస్టిమోనియల్. గుర్తుపెట్టుకోండి. అదే వ్యాపారం లేదు కాబట్టి నాకు మీడియా సహకరించదు, ప్రభుత్వం సహకరించదు, అట్లానే మందుల కంపెనీలు ఎందుకు, ఎవరో సహకరించరు. టైప్ 1, టైప్ 2 డయాబెటీస్లో టైప్ 1 అనేది ఆటోఇమ్యూన్ డిజార్డర్గా బేసికల్గా పరిణమించవచ్చు. యాక్చువల్గా జన్యుపరమైన అని మోహన్ గారు చెప్పినట్టు ఆయన చాలా ఎక్కువ అన్నారు, కానీ నిజానికి అది చాలా స్వల్పం. ఎక్కువ మందిలో ఆటోఇమ్యూన్ డిజార్డర్ల కారణంగా వస్తుంది. ఆటోఇమ్యూన్లు ఎందుకు వస్తున్నాయంటే, ఒక పిల్లడు పుట్టినప్పుడు తల్లి కడుపు దగ్గర నుంచి కూడా ఆ తల్లి తీసుకున్న ఆహారం కానీ, తండ్రి తీసుకున్న ఆహారం కానీ, లేదా ఆ పిల్లడికి పుట్టినప్పటి నుంచి పెట్టే ఈ కల్తీ పాలు, ముఖ్యంగా రీఫైండ్ ఆయిల్స్, కెమికల్ ఆయిల్స్, ఈ అజినోమోటో ఫుడ్స్, ఈ కార్బైడ్ పళ్ళు, అట్లానే పురుగు మందు కూరగాయలు, ఇలాంటి ఎక్కడికి వెళ్ళినా ఉండే దీంతో ఇమ్యూనిటీ త్వరగా దెబ్బతింటాం. దాని కారణంగా ఆటోఇమ్యూన్ ఇష్యూస్తో ఇవాళ అనేక మంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. అందులో భాగంగానే టైప్ 1లో మనం విస్తృతంగా చూడొచ్చు. సో ఇక్కడ 2 రకాలు ఉన్నాయి, టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్. టైప్ 2 డయాబెటీస్ అంటే చెప్పాను కదా, చాలా సింపుల్. జస్ట్ మన సైకిల్ని విచ్చలవిడితనాన్ని రిమూవ్ చేసి కొంతకాలం పాటు గ్లూకోజ్ని కనుక ఒక బ్లడ్ సైకిల్ వెళ్ళే వరకు కూడా మనం గ్లూకోజ్ని అందనీయకుండా చేస్తే, తద్వారా ఆ సెల్స్ అన్నీ ఫుల్ గ్లూకోజ్ ఫ్రీ అవుతాయి. క్యూటోన్ మెటబాలిజంలో ఇన్సులిన్ అవసరం లేదు కాబట్టి ఆటోమేటిక్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. ఇన్సులిన్ ఎప్పుడైతే లేదో మన డీప్ ఫ్రీజ్ అయిన ట్రైగ్లిజరైడ్స్ ఫ్యాట్కి దానికి కూడా అది కరగటానికి యాక్సెస్ వస్తుంది. మీరు గ్లూకోజ్ అది కంప్లీట్ మానేసినప్పుడు ఇన్సులిన్ లేదు కాబట్టి యాక్సెస్ వస్తుంది. అదే ఇన్సులిన్ ఉంటే యాక్సెస్ జరగదు. సో ఫ్యాట్ మెటబాలిజంలో మీరు వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఫ్యాట్ కరుగుతుందో ఆటోమేటిక్గా డయాబెటీస్ లాగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ బ్యాక్ స్టెప్ వేయటం, తద్వారా డయాబెటీస్ పోవటం, టైప్ 2 చాలా సింపుల్గా జరుగుతుంది. అయితే ఈ వీడియోలో మనం టైప్ 1 డయాబెటీస్ గురించి మాట్లాడుకుందాం. సరే, టైప్ 2 డయాబెటీస్ అంటే ప్యాంక్రాస్ బాగుంది కాబట్టి ఆడేదో తప్పు చేసి ఒళ్ళు బలుపు తెచ్చుకున్నాడు, రేపు ఒళ్ళు బలుపు తగ్గించుకుంటే జీవితాంతం బాగుంటుంది. కానీ టైప్ 1 డయాబెటీస్ ఏంటి? రామకృష్ణ గారు ఇది తగ్గుతుందని మీరు ఎలా చెప్పగలరని ఎవరన్నా అంటే, నేను ఒకటే సింపుల్ చెప్తాను మీకు. అసలు టైప్ 1లో ప్రాబ్లం ఏంటి? టైప్ 2లో ఇప్పుడు మనందరికీ టైప్ 2 కానీ రెగ్యులర్గా ఏ ప్రాబ్లం లేని వాళ్ళకి ఏమవుతుందంటే, ఎవరికైనా మనం ఇప్పుడు గ్లూకోజ్ ఉంది, ఇడ్లీ తింటాం, దోశ తింటాం, గారి తింటాం, పులిహోర తింటాం, పూరి తింటాం. ఏది తిన్నా మీరు ఎంత క్వాంటిటీతో తిన్నా మనమేమి ఇంటర్నల్ లెక్కలే అవసరం లేదు. ఎంత గ్లూకోజ్ తింటే దానికి తగినంత మన శరీరమే ఇంటర్నల్గా లెక్కలేసుకుని ఇన్సులిన్ తయారు చేస్తుంది. సో ఇన్సులిన్ మీరు గ్లూకోజు 2 ప్యారల్గా నడుస్తాయి. అయితే దురదృష్టం ఏమవుతుందంటే, టైప్ 1 కేసెస్లో పిల్లల్లో ప్యాంక్రాస్లో బీటా సెల్స్ డెడ్ అవటం కారణం చేత అతనికి ఇన్సులిన్ ప్రొడక్షన్ లేదు కాబట్టి డాక్టర్లు ఇన్సులిన్ చేస్తారు. కరెక్ట్, ఇన్సులిన్ చేస్తారు. కానీ ఇక్కడే ఒక సమస్య వస్తుంది. డాక్టర్లు ఇన్సులిన్ ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్లో ఇస్తారు. ఉదాహరణకు ఒక 20 యూనిట్లు, 30 యూనిట్లు, 40 యూనిట్లు, ఇందాక మోహన్ గారు చెప్పినట్టు రోజుకి 4-5 సార్లు ఇస్తారంటారు కదా. అలానే ఇప్పుడు ఉదయం లేవగానే ఒక 30 యూనిట్లు, మీ లెక్క కోసం చెబుతున్నా, ఒక పిల్లడికి 30 యూనిట్లు ఇన్సులిన్ ఇచ్చారనుకోండి. ఇన్సులిన్ ఇప్పుడు వచ్చింది. ఈ ఇన్సులిన్తో వచ్చిన దరిద్రం ఏంటంటే, ఇది షుగర్ని రక్తం నుంచి డౌన్ చేసి హైపోగ్లైసిమియా తీసుకెళ్ళగలదు మీరు దాని గ్లూకోజ్ ఆహారం పెట్టకపోతే. ఇప్పుడు మీరు 30 యూనిట్లు ఇన్సులిన్ ఇచ్చారనుకోండి ఒక పిల్లడికి, ఆ పిల్లడి తాలూకు మదరు ఏ ఇడ్లీనో లేకపోతే దోశ పెడుతుంది కదా,
ఎంత పెట్టాలంటే అక్కడ 30 యూనిట్ల ఇన్సులిన్ ఎంత ఉందో సరిగ్గా దానికి మ్యాచ్ అయ్యేంత గ్లూకోజ్ అంటే మ్యాచ్ అయ్యేంత ఇడ్లీలు పెట్టాలి. ఇది ప్రపంచంలో ఎవరి వల్ల అవుతుందా? మీరు ఇచ్చిన సెట్ ఆఫ్ ఇన్సులిన్కి తగినంత కార్బోహైడ్రేట్ని లేదా గ్లూకోజ్ని ఒక తల్లి కానీ ప్రపంచంలో ఏ మనిషిని ఎలా డిజైన్ చేస్తారు? సో ఏం జరుగుతుందంటే ఒక పిల్లడికి మీరు కనుక ఇన్సులిన్ ఇచ్చి ఓ 4-5 కోడిగుడ్లు పెడితే అతని కడుపు నిండుతుంది, కానీ ఆ కోడిగుడ్లో గ్లూకోజ్ లేని కారణం చేత అది ఆ ఇన్సులిన్ని సరిపడా మ్యాచింగ్ ఒక హైపోగ్లైసెమియాతో కళ్ళు తిరిగి పడిపోతాడు. లేదు అతనే పాయసం ఏదో ఉన్న పెద్ద గ్లాస్ ఏదైనా ఇచ్చిందనుకోండి, ఆ ఇన్సులిన్ చాలక హై షుగర్స్ వచ్చి ఇబ్బంది పడతాడు. సో ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం టైప్ 1 వాళ్ళకు ఉండే రిస్క్ ఏంటంటే వీళ్ళు ఇచ్చే ఇన్సులిన్కి డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేసిన ఇన్సులిన్కి ఆ తల్లి పెట్టే గ్లూకోజ్కి జీవితంలో ఒక్కరోజు ఒక్క సందర్భంలో కూడా మ్యాచ్ కాదు. ఇందా మోహన్ గారు చెప్తున్నారు, ఏది వాళ్ళు హ్యాపీగా ప్రశాంతంగా ఇన్సులిన్ జీవితాంతం తీసుకుని ఉండొచ్చని. చాలా అరుదుగా జరుగుతుంది సార్ అలా. ఇంత బాధ్యత కూడా మీరు అలా మాట్లాడకూడదు. చాలా అరుదుగా జరుగుతుంది. ఆ రెండింటిని మ్యాచ్ చేయడం ఎప్పటికీ సాధ్యపడదు. అలాంటప్పుడు ఏం జరుగుతుంది? ఆయన జీవితాంతం వాడచ్చు అంటున్నారు. ఎంత జీవితం ఇస్తారు సార్ మీరు? కొంతమంది ఉదాహరణ చూపిస్తారు మీరు, పకడ్బందీగా ఉండి సిస్టమ్ బాగుండి కొంత ఇమ్యూనిటీ బలంగా ఉండి అవేర్నెస్ బాగున్నాళ్ళని. కానీ మీరు చెప్పాల్సింది 25-30 ఏళ్ల కల్లా మీరు ఇచ్చిన ఇన్సులిన్ కారణంగా కిడ్నీలు కోల్పోయి డయాలసిస్ చేయించుకునే టైప్ 1 పిల్లల గురించి మీరు మాట్లాడాలి కదా సార్. అది కూడా మీరు మాట్లాడాలిగా. మీరు ఆ ఇచ్చిన ఇన్సులిన్కి గ్లూకోజ్ బ్యాలెన్స్ కుదరక తీవ్ర అనారోగ్యానికి గురై చిన్నకాలం తిన్నతనంలోనే మరణిస్తున్న వాళ్ళ గురించి కూడా మీరు మాట్లాడాలి కదా సార్. చాలామంది ఉన్నారుగా. మీరు అలా వాడేస్తే సరిపోతుందంటే ఎలా? మీ దగ్గర తగ్గదు కదా ఎలాగూ. ఆ రెండింటికి మ్యాచ్ ఉన్నప్పుడు ఎలా ఉంది? మీ దగ్గర తగ్గించే ప్రయత్నం ఉందా అసలు? టైప్ 2నే మీరు ఒక్కడ తగ్గచ్చలేపారు. ఎంతెందుకు మీ మోహన్ డయాబెటీస్ పెట్టి నాకు తెలిసి ఎప్పుడో పెట్టుంటారు. భారతదేశంలో మీరే నెంబర్ 1, అందుకే మీకు ఏదో పద్మ అవార్డు కూడా ఇచ్చారు. ఇన్ని చేశారు. కానీ మీరు ఇన్ని హాస్పిటల్ పెట్టారు, ఇంతమంది బ్రాంచీలు పెట్టారు, ఎంతమంది పేషెంట్లు చూశారనే దానికంటే నేను ఇంతమంది చేత డయాబెటిక్ ట్యాబ్లెట్ మానిపించాను అని మీరు చెప్పుకోగలిగిన కేసులు ఏమున్నాయి సార్? ఒక అతను గ్యాంగ్రీన్తో వస్తే గ్యాంగ్రీన్ నాళ్ళ మేము ఒక్క మందు వాడకుండా డయాబెటీస్ రివర్స్ చేసాము, గ్యాంగ్రీన్ కూడా వెనక్కి వెళ్ళిపోయింది. లేకపోతే నెఫ్రోపతులు న్యూరోపతులు ఉన్నాయి కాడ తగ్గినాయి. లేకపోతే డయాబెటీస్ మందులు లేకుండా 5 ఏళ్ళైనా 6 ఏళ్ళైనా మందులు లేకుండా చేశారు అని మీరు అనగలగా సార్. ఒక కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉండి దీని మీద అవగాహన ఏర్పరచుకుని ప్రజలకు మేలు చేయడం కోసం చెప్తానికి వచ్చి కొన్ని మిలియన్ల మిలియన్ రిపోర్టులతో ప్రజలకు చేసిన నేనే చెప్పగలుగుతాంటే నాలాంటి సామాన్యుడు మీరు ఇంకెంత చేయాలి సార్? మీరు ఇంకెంత చేయాలి సార్? ఎవరో మాట్లాడతారు, ఒక ఆయన అంటాడు 5-6 ఏళ్ళలోపు డయాబెటీస్కి వచ్చింది తగ్గుతాను, ఒక ఎండ్రోక్రాలజిస్ట్, పోలో ఎండ్రోక్రాలజిస్ట్ అనుకుంటా ఆయన. విత్ డ్యూ రెస్పెక్ట్ సార్, అది మీ భ్రమ. మీకు తెలీదు, అంటే మీరు చేయలేదు కాబట్టి, మీకు నేర్పిన పుస్తకాల్లో కానీ అలాంటిది లేదు కాబట్టి మీరు అలా అనుకుండొచ్చు. మీరు చూడటానికి ఇష్టపడలేదు కాబట్టి. డయాబెటీస్ 15-20 సంవత్సరాల పాటు క్రానిక్గా ఉండి కాళ్ళు పోయే స్టేజ్లో ఇన్సులిన్లు 5-6 ఇన్సులిన్లు తీసుకుంటా ఉండేవాళ్ళని ఇవాళ 5 సంవత్సరాల క్రితం డైట్ చేసి హెచ్బిఎంసి 14-15 ఉండేవి A5కో తీసుకొచ్చి 5 ఏళ్ల పోస్ట్ డైట్లో మళ్ళీ తిరిగి డైట్ చేయకుండా కూడా నా పోస్ట్ డైట్ ప్రోటోకాల్ పాటిస్తా మీకు ఆ 6 లోపే ఉండి పూర్తి నాన్ డయాబెటిక్ ఉన్నాళ్ళని కొన్ని వేల రిపోర్ట్లు మీకు ఇస్తే మీరేం చేస్తారు సార్? మీరేం చేస్తారు? మీరేమీ చేయరు నాకు తెలుసు. ఎందుకంటే నన్ను ఎస్కేప్ చేస్తారు. చాటును వచ్చిన వాళ్ళకి అది వాడమాకండి చాటు అని చెప్తారు. అయిపోతాయి కిడ్నీలు పోతాయి అయిపోతాయని. నిజాన్ని మీకు తెలియదా సార్? కిడ్నీలు ఎందుకు పోతున్నాయో? ఈ ప్రపంచంలో డయాబెటిక్ నెఫ్రోపతి కారణంగా 14.1% మంది ప్రాణాలు కోల్పోతున్నారు సార్. అనేక మంది అంతకంటే ఎన్నో రెట్ల మంది డయాబెటిక్ కారణంకి వచ్చేదంతా డయాలసిస్లు చేయించుకుంటున్నారు సార్. దీని అందరూ కారణం ఏంటి సార్? నా స్నేహితులు చనిపోయారు సార్, నా బంధువులు చనిపోయారు. మీ వైద్యం వాడి మిమ్మల్ని నమ్ముకుని డయాలసిస్కి వెళ్ళి నాకంటే చిన్నాళ్ళు 3 మంది పిట్టలు రాలిపోయారు సార్. ఎంతకాలం సార్? మీ బంధువులు పోలేదా? జస్టిస్ రమణ గారి దగ్గర నుంచి 25 ఏళ్ళ నుంచి తగ్గలేదంటాం. ప్రమోద్ మహాజన్ గారి దగ్గర నుంచి, సుష్మా స్వరాజ్ గారి దగ్గర నుంచి ఎంతమంది ప్రముఖులు ఎటువంటి వాళ్ళందరినీ పిట్టలు రాలినట్టు రాలిపోయారు సార్ మిమ్మల్ని నమ్ముకుని, మీ కంట్రోల్ అనే వ్యవస్థను నమ్ముకుని. సార్ నాటు అంటున్నారు సార్. నాట ప్రజలకు కావాల్సింది నాటు వైద్యవా సూటు వైద్యవా కాదు సార్. నాటాడు తగ్గించలేదు, సూటాడు ఏం తగ్గించాడు సార్? మీరు సూట్ వేసుకుని ఏం తగ్గించారు సార్? నాటు వైద్యం వాడిది. సూటు వైద్యం ఎలా తగ్గించింది సార్? చెప్పండి, పేరు చెప్పండి. జలుబుకు మందు ఉందా? దగ్గుకు ఉందా? డయాబెటీస్కి ఉందా? బీపీకి ఉందా? జ్వరానికి ఉందా? థైరాయిడ్కి ఉందా? పీసీఓడికి ఉందా? ఆస్మాకు ఉందా? సోరియాసిస్కి ఉందా? ఎగ్జిమాకు ఉందా? ఎబోలాకు ఉందా? సార్స్కి ఉందా? కరోనాకు ఉందా? లంగ్ ఇన్ఫెక్షన్ ఉందా? దేనికి ఉంది సార్? అది వైద్యశాస్త్రం గొప్పది సార్, ఎంతో అద్భుతమైంది.
ఒక హార్ట్ సర్జను, ఒక ఆర్థోపెడిక్ సర్జను, లేదా ఒక గ్యాస్ట్రోంట్రాలజిస్టు, లేదా ఒక న్యూరాలజిస్టు ఎంత అద్భుతమైన లోపలికి వెళ్ళి సర్జరీలు చేసి ఎంత ప్రాణాలు పోయే వాళ్ళు బతికిచ్చి ఈ ప్రోటోకాల్స్ అనే ఒక అద్భుతమైన శాస్త్రం డెవలప్ అయితే దానికి గురువిందకే ముడ్డి కింద నలుపులాగా మీ మందుల కంపెనీల ముఠాలు తయారయ్యి లైఫ్ స్టైల్ డిసీజెస్ లేదా ఈ చేయటం కోసం మందుల పేరుతో మీరు చేసే విధ్వంసం, దాని ముసుగులో వైద్య శాస్త్రం అభివృద్ధి అంటే అది సార్. ఒక రూట్ కెనాళ్ళు, కళ్ళ ఆపరేషన్లు, న్యూరోలు, ఈఎన్టీలు, వీటి ముసుగులో మీ జీవనశైలి వ్యాధికి చేసే మందుల కంపెనీలది పేరు చేసి మీరు దాక్కుని చేసే మోసాలు, ప్రజల ప్రాణాలు తీస్తా మీరు బలవుతా. డాక్టర్లు అనట్లేదు నేను, అమెరికన్ ప్రేరేపిత మెడికల్ మాఫియా, ఈ దొంగల ముఠ, మందుల్నే సర్వస్వంగా భావించే ముఠ, వాళ్ళకు లొంగిపోయి తాబేదారులుగా ప్రవర్తించే మన మీడియా. ఆడెవడో ఆస్ట్రేలియాలో 8 మంది తగ్గిందంట, వేస్తారు పేపర్లో, ఎవడికో తగ్గిందంటని. చైనా గవర్నమెంట్ నాకు 58,000 మంది చేస్తే 90% మందికి బెస్ట్ రిజల్ట్స్ వచ్చినందుకు నాకు ఆంకోర్ న్యూట్రిషన్స్ అవార్డు ఇవ్వటం, అక్కడ బిల్డింగ్ బ్లాక్ నా పేరు పెట్టడం, ఇక్కడ క్యాన్సర్ల దగ్గర నుంచి టైప్ 1లు, టైప్ 2లు, సొరియాసిస్లు, ఎగ్జిమాలు, డయాబెటిక్లు, బీపీలు, థైరాయిడ్లు, పీసీఓడీలు, ఇన్ని దగ్గర వాళ్ళు ఎంతమంది ఉంటే మీ కళ్ళెదురుకుండా మీ సంస్థలు ఉంటే ఈ టాక్ మీకు మనసు రాదు. ఎందుకంటే వీరమాచార్య రామకృష్ణ మీకు అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం. తేనె గురించి దొంగల ముఠాలని చెప్పి దేశంలో 14 కంపెనీలు పక్కా కల్తీ చేస్తున్నాయి, చైనా నుంచి తెప్పిన కెమికల్ని పంచదార పాకంలో కలిపి తేనెగా చలామణి చేస్తున్నాయని రుజువు చేస్తే, సిఎస్ఏ వాళ్ళు రుజువు చేస్తే ఏమీ పెట్టలేదు సార్, ఏ మీడియా డిబేట్లు పెట్టలేదు, ఎవరు అడ్వర్టైజ్మెంట్లు వాళ్ళు వెళ్ళిపోయి. ఎందుకంటే మన అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు చేయరు, అంతే, వ్యాపార ప్రయోజనాలకి. తగ్గుతుంది కదా సార్. తగ్గిన వాళ్ళు ఒక పని చేద్దాం సార్, మీ మోహన్ డయాబెటీస్ నుంచి మీరు ఎప్పటివరకు కెరీర్లో చేసిన అన్నీ పెట్టించి మొత్తం తీసుకురండి, టైప్ 1 తగ్గినవి తీసుకురండి, తగ్గిన రిపోర్ట్లను తీసుకుందాం. నేను తగ్గిన రిపోర్ట్లు సార్, మీ ఇష్టం వచ్చిన మీడియా. ఇది జరిగిన తర్వాత మోహన్ డయాబెటీస్కి మీరు నాతో ఎక్కడ కావాలని అక్కడ సంతకం పెట్టించుకోండి సార్. నా ఆస్తులు మొత్తం మోహన్ డయాబెటీస్ రాసి స్థిర చరాస్తులు మొత్తం ఒంటి మీద బట్టలతో సహా ఇచ్చేస్తాను సార్. రాసిచ్చేసి నేను విత్తడ్రా అయిపోయి వెళ్ళిపోతాను, డాక్టరేట్ వదిలేస్తా, అన్నీ వదిలేసి నా డైట్ని అన్ని అదృశ్యం చేస్తా. మీరు తగ్గిన చూపించండి, తగ్గిన చూపించండి. ఏదో ఎర్లీ డయాబెటీస్ అని నాన్న కాదు సార్, క్రానిక్ తీసుకుని చేద్దాం. పోనీ మీరు 100 మంది తీసుకుని మీ వ్యవస్థ పెట్టి చేయండి, నా 100 మంది తీసుకుందాం. ఆ 100 మందిలో మీరు ఒక్కళ్ళ తగ్గించినా సరే నా తప్పును ఒప్పుకెళ్ళిపోతాను సార్. నా 100 మందిలో ఒక్కడ తగ్గకపోయినా సరే నా తప్పును ఒప్పుకుంటాను సార్. ఇది తీసుకుంటారా ప్రజాహితం కోసం? నాకు మీరేం అవ్వద్దు సార్. తేడా వస్తే నా మీద కేసు పెట్టి జైల్లో పెట్టేస్తాను, నేను రాసిస్తా కాతికాలని. ఎందుకంటే ఇంత పెద్ద వైద్యశాస్త్రాన్ని ప్రపంచంలో ఎవడో మందులు మొదటి రోజు మురుగుంట్లో పారేమని చెప్పలేదు. నేను చెప్తున్నాను, నా గురువు అని చెప్పిన జేసనప్పం కూడా చెప్పలే, ఆయన డాక్టరేగా. ఆ ప్రభావంతోనో లేకపోతే మరి మీరు ఎవరైనా తొక్కేస్తారని భయం వేసిందో చెప్పలేకపోతున్నారు. తెలుసు, ఎవరో తెలియదు సార్, ఎంతమంది డాక్టర్లు తెలియదు. నిజం తెలీదా? నిజం తెలుసు, తెలిసిన మీ ముఠాకి దెబ్బకి జడిసి మీరు ఎక్కడ తొక్కేస్తారని భయంతో నిజాలు చెప్పలేక నన్ను సమర్థించే వేల మంది డాక్టర్లు బయటకు మాట్లాడలేదు సార్. ఒకళ్ళిద్దరు డాక్టర్లు ధైర్యంగా మాట్లాడగలరు, కానీ మీకు తెలీదా? నిజమేంటి మీ మనసాక్షి తెలీదా? ఒక టైప్ 2 డయాబెటీస్ ఎలా తగ్గుతుందో తెలీదా? మీ దగ్గర 20 ఏళ్ళ నుంచి నమ్ముకుంటూ వచ్చి ఒక ట్యాబ్లెట్తో వచ్చేవాడికి వాళ్ళు 4 ఇంజక్షన్లు పొడుస్తున్నారే, దాంట్లో ఇంకా పడవటానికి మిషన్లు, చంకలో మిషన్లు, చేతుల మిషన్లు అవి పెట్టి చూసుకోమని ఆధునిక చెబుతున్నారు. ఈసారి దూరం చేయండి సార్. మిమ్మల్ని నమ్ముకుని నా డయాబెటీస్ పోగొట్టుకుందాం నిస్సహాయంగా ఒక పేషెంట్ వచ్చాడంటే మందులు వాడకుండా హాయిగా మిగిలినలాగా బతుకుదామని సార్. మీ మందులు మీ మిషన్ లేకుండా నెలకోసారి మిమ్మల్ని కలుగుతా, కిడ్నీలు పోగొట్టుకుంటే వీటి కోసం కాదు సార్. మీరు కంట్రోల్లో ఉంటే పెద్దలంతా ఇంతమంది ఎందుకు చచ్చిపోతున్నారు సార్? మీరంతా కంట్రోల్ పేరుతో సార్ మందులు పోగొట్టండి సార్, అది నిజమైన వైద్యం అంటే. సో టైప్ 2 అనేది ఆఫ్టర్ ఆల్ తగ్గి తీరాల్సిందే, మీరు ఎలాగో చేయలేరు. ఇక టైప్ 1 ఎలా తగ్గుతుంది? టైప్ 1కి మీరు ఏదో గైడ్లైన్స్ ఇచ్చారు, గైడ్లైన్స్ ఇవ్వాల్సిన వాళ్ళు తగ్గించాల్సిన వాళ్ళు సార్, తగ్గించిన రికార్డు ఉన్నాడు సార్. మీరు ఒక్కడి జీవితాంతం ఇన్సులిన్ వాడాలంటున్నారు, ఆ జీవితం ఎంత ఉందో తెలియదు మీకు. ఆ జీవితం అంతం ఎన్నేళ్ళు మీరు ఆర్టిఫిషియల్ ఇన్సులిన్ ఇస్తా ఆ పిల్లాన్ని మీరు ఆరోగ్యకరమైన జీవితంలో ఉంచుతారు? అసలు మీరు మెటబాలజీ మార్పుని చేశారా? రెండోది నాటు వైద్యం, పసరు వంటి ప్రాణాల మీద తెచ్చుకోవద్దు సార్. నాటు వైద్యంలో పసర్లు మూలికలు వాడి ప్రాణాల మీద తెచ్చుకోవద్దు. మరి 150 మంది చచ్చిపోతున్నారు కదా సార్ డయాబెటీస్ కారణంగా. ఇవాళ డయాబెటిక్ వచ్చిన వైరల్ స్ట్రోకులన్నీ, బీపీ కారణంగా వచ్చినాయన్నీ చెప్పండి సార్ మీరే. ప్రపంచంలో 180 మంది ఎలా చనిపోతున్నారు సార్? మీ ముందులో ఉండేలే కదా సార్. ఈ చచ్చిపోయిన వాళ్ళందరూ మిమ్మల్ని నమ్ముకుని, ప్రీ డయాబెటిక్ స్టేజ్ నుంచి మిమ్మల్ని నమ్ముకుని మునిగిపోయి వాళ్ళ కుటుంబాలను అనాథలు చేసి వెళ్ళిపోయిన వాళ్ళే కదా సార్, మిమ్మల్ని నమ్ముకుని. మీరు కదా సార్ నాటుకంటే ఘోరమైన వాళ్ళు. ప్రజలకు కావాల్సిన తగ్గేవాడండి. మనం ఇవాళ పుట్టాం సార్, 100 ఏళ్ళు 150 ఏళ్ళు అయి ఉంటుంది మన అలోపతి పుట్టి. సార్ మానవ జాతి ఎప్పటి నుంచో ఉంది సార్, ఎప్పటి నుంచో ఇంతకంటే అద్భుతాలు చేసాం, పూర్తి ఆరోగ్యాలుగా ఉన్నాం. అనేక విప్లవాలు వచ్చినాయి సార్, ఖచ్చితంగా వచ్చినాయి.
ఆ రోజున వైద్యుడు చెయ్యి చూసి చెప్పేవాడు సార్. ఒళ్ళంతా ఏముందో చెయ్యి చూసి కంట్లో ఒక లైట్ వేసి చూసుకుని నోట్లోకి చూసి లేదా పాస్ చూసో లేకపోతే లేదా ఉమ్ము చూసో కళ్ళు చూసో చెప్పగలిగేవాడు సార్. అతనికి అవగాహన ఉండేది, అతనే మందు చేసి ఇచ్చేవాడు. ఆ రోజున బాగానే ఉన్నారు సార్. ఇవాళ మనం వైద్యం ఉపయోగించుకునేది వైద్యపరమైన నాలెడ్జ్ కాదు సార్, టెక్నాలజీ. సెల్ ఫోన్ లాంటి టెక్నాలజీ వచ్చి ఎలా వచ్చినాయో, శాటిలైట్లు ఎలా వచ్చినాయో అలాగే వైద్యంలో కూడా టెక్నాలజీ సార్. టెక్నాలజీ కనుక రిమూవ్ చేసి ఇంజనీర్లు కనిపెట్టిన టెక్నాలజీ, ఇంజనీర్లు కనిపెట్టిన ఇవాళ రేడియో ఆ మిషన్లు, ఎక్స్రే మిషన్లు, స్కానర్లు, అలానే లోపల దూరే కెమెరాలు తయారు చేసినాయి. ఇవన్నీ ఇంజనీర్లు సార్. అన్ని విభాగాలు కలిస్తేనే అవుతుంది. వైద్యశాస్త్రం అంటే ఒక్కటే కాదు, మందులో వేస్తారు. మీరు మందుతో ఏం చేయగలిగారు సార్? టెక్నాలజీని వాళ్ళు అద్భుతంగా వాడగలుగుతున్నారు కాబట్టి ఇవాళ వైద్యశాస్త్రం డెవలప్ అయింది. టెక్నాలజీ మైనస్ వైద్యశాస్త్రం చేయండి సార్ చూద్దాం. పాత రకంగా చేయబుచ్చుకుని నాడి చూసేవటం అలా అని వాళ్ళు ఆ రోజున చేయగలిగారు సార్. ఆ రోజు బాగానే ఉందిగా, ఆ రోజున కూడాను. ఇవాళ చిన్నది వస్తే ఎంత పడుతుందో తెలుసు కదా సార్. ఒకప్పుడు జ్వరం వస్తే ఒక ట్యాబ్లెట్తో పోయేది, ఇవాళ 40,000 50,000 కూడా అవుతుంది కదా సార్ ఒక జ్వరం వస్తేనే. కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే ఏం జరుగుతుందో మీకు తెలియదా సార్? కరోనా టైంలో బిల్లులు ఎంత అయినాయి, మీ దగ్గర నుంచి ఎంత చేశారు, ఇవన్నీ. కరోనా వచ్చిన తర్వాత షుగర్ పేషెంట్లు ఎంత పెంచారు. ఒక మందు ఇస్తే 25 రోగాలు ఎందుకు వస్తున్నాయి సార్? మీరు బీపీకి ఇచ్చే బిళ్ళ 100 రోగాలు ఎందుకు తెచ్చిపెడుతుంది సార్? మీరు డయాబెటిక్ ఇచ్చే ట్రీట్మెంట్ మూలంగా ఈ ట్రీట్మెంట్లు వీటి కారణంగా 57 రకాల రోగాలు సార్. నేనుగా సార్ చెప్పింది, ఇదిగో మీరే చెప్పారు, మీరు చెప్పిందే మీకు చూపిస్తాను సార్. ఇదిగో ఇది మీకు క్లోజప్ షాట్ వేస్తానండి. దీంట్లో మీరు రాసింది ఏంటంటే క్లియర్గా డక్కన్ క్రానికల్లో, ఆల్దో దెర్ ఈజ్ నో క్యూర్ ఫర్ టైప్ 2 డయాబెటీస్, ఎక్స్పర్ట్స్ సే ఇట్ ఈస్ పాసిబుల్ టు రివర్స్ ఇట్ త్రూ డైట్ చేంజెస్ అండ్ వెయిట్ లాస్. డైట్ చేంజెస్ అండ్ వెయిట్ లాస్ అలా మెన్షన్ చేస్తా సింపుల్గా చెప్పారు. సుమారుని 57 రకాల అదర్ హెల్త్ కాంప్లికేషన్ వస్తాయంట. సో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ రీసెర్చర్స్ హ్యాస్ షోన్ దట్ people suffering with type 2 diabetes have a higher risk of developing as many as 57 other health complications, including cancer and neurological and kidney ailments. It is often linked to obesity or inactivity and with a family history of disease, blah blah. అంటే ఏంటి సార్ ఇదంతా? మీకు తెలుసుగా సార్ అవన్నీ చేసి తగ్గుతాయని, ఆహార పదార్థం మారుస్తుందని. మీరు ఏం చేస్తున్నారు సార్? ఆహార పదార్థం మేము డైట్ చెబుతున్నాం, ఇదొక సమర్థన. కొంతమంది చెప్పేది ఏంటంటే, రామకృష్ణ గారు ఏంటంటే డైట్ చెప్పేది, మేము చెబుతున్నాం. సార్ ఏం సార్ డైట్ చెప్పేది? అన్నం తీసేసి ఇడ్లీనా, లేదా పూరి తీసేసి పుల్కానా? ఇదే సార్ డైట్లు అంటే? అన్నీ గ్లూకోజే కదా సార్. డైట్ తీయటం అంటే గ్లూకోజ్ మెటబాలిజాన్ని సమూలంగా మార్చి ఫ్యాట్ మెటబాలిజాకి వెళ్ళటం సార్. ఫ్యాట్ తింటే ఫ్యాట్ అవరు, ఫ్యాట్ తింటేనే ఫ్యాట్ కరుగుతుంది. ఇన్నాళ్ళు చెవులో పూలు పెట్టారు సార్, ప్రజల చెవుల్లో పూలు పెట్టి బాగా పెట్టారు ఇంతంత క్యాలీఫ్లవర్లో. నెయ్యి వేసుకుంటే లావు అవుతారు, కోడిగుడ్డు ఎలా తింటే లావు అవుతారని. నిజంగా అవుతారా సార్? నెయ్యి వేసుకుంటే అవుతారా? మరి అంత లావుదని మీ తాతగారు మీ నాన్నగారులలో మన తాతలంతా ఎందుకు అవ్వలేదు సార్? అంతంత లావు అంతంత ఇదేను. మళ్ళీ వైద్య ప్రపంచం ఇప్పుడు ఆయుష్ పెంచామని చెప్పదు సార్. ఆ రోజుల్లో ఆయుష్ తక్కువగా ఉండడానికి కారణం మాతా శిశు మరణాలు యావరేజ్లో కలిసినాయి. ఆ రోజుల్లో డెలివరీలో చచ్చిపోయేవాళ్ళు. ఆ రంగంలో చాలా పురోగతి సాధించాం వాటిల్లో. ఆ డెలివరీ మరణాలు, చిన్నపిల్ల మరణాల కారణంగా యావరేజ్లు తక్కువైపోయి సగటు ఆయుర్దాయం తక్కువ అప్పట్లో మనిషి బతికింది. కానీ సగటు కాదు సార్, బతికాడు 110 ఏళ్ళు బ్రహ్మాండంగా బతికాడు సార్. మా తాతగారు కూడా మొన్న మధ్య 103 సంవత్సరాలు చనిపోయారు, సూర్పనేని వీర్రాఘవ్ గారని. ఆయన కూడా 103 సంవత్సరాలు ఏ హాస్పిటల్ బాగుంది చూడకుండా బతికారు సార్ ఆ రోజుల వాళ్ళు. మీ మందులే లేవుగా సార్. ఉన్నారు సార్, హంజా అనే జాతి ఏ మందులు వాడకుండా 140 ఏళ్ళు కూడా బతికారు సార్. 110 ఏళ్ళు కూడా పిల్లలకి అన్నారు. చరిత్ర ఉంది సార్, వైద్యశాస్త్ర చరిత్రలో లిఖించింది ఇవన్నీ. మందులు లేవుగా సార్. మరి ఆ రోజున మందులు ఏంటి సార్? కెమికల్స్ సార్. కెమికల్స్తో రోగం ఎలా తగ్గుతుంది సార్? రోగం వచ్చిన పరిస్థితిని రూపుమాపకుండా మీకు రోగం ఎలా తగ్గిస్తారు సార్? మీరు చెప్పండి. ఒక అతను ఒక డ్రైనేజ్లో పక్కన వెళ్ళే వాటర్ తాగితే డయేరియా తెచ్చుకుంటే అతను ఆ వాటర్ వాడుతూ ఉండగా మీరు ఎలా సరి చేస్తారు సార్? ముందు అతనితో వాటర్ మానిపించాలి. ఏదైతే డయాబెటిక్, ఒబేసిటీ లాంటి లైఫ్ స్టైల్ డిసీజ్ దారితీసినాయో ఆ పరిస్థితులు రివర్స్ చేయకుండా మీరు ఎలా చేస్తారు? అది. సో టైప్ 1 సంబంధించి మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? ఒక్కరోజు తీసుకుపోయినా మరణిస్తారు సార్. ఛాలెంజ్ తీసుకుంటారా మీరు? మోహన్ డయాబెటీస్ తరఫున మీరు ఛాలెంజ్ తీసుకుని సిద్ధంగా ఉన్నారా? టైప్ 1 డయాబెటీస్లో 5 నుంచి క్రానిక్ కాళ్ళని, సిపెప్టైడ్లు 0.01 ఉన్నాళ్ళని నేను ఒక్క ఇన్సులిన్ ఇవ్వకుండా 1.91కి, 2.2కి లేదా 1.5కి తీసుకెళ్ళాను, ఒక్క ఇన్సులిన్ ఇవ్వకుండా. టైప్ 1లో మీరు అన్నారే, మీరు ఇచ్చిన స్టేట్మెంట్. ఎందుకంటే మీరు డయాబెటిక్ కూటమికి మీరు ప్రతినిధి. ఈ డయాబెటీస్ అనే భావజాలం ఇంతలా చొచ్చుకుపోయి సమాజాన్ని అంత నాశనం చేయడం కారణభూతులు మీరు ప్రప్రథములు. మిమ్మల్ని చూసే చాలామంది నేర్చుకున్నారు. మీ దగ్గర డిగ్రీ ఉంటే చాలా గొప్ప అనుకునే, మీ దగ్గర కొన్నాళ్ళు పనిచేస్తారంటే గొప్ప క్వాలిఫికేషన్లు ఉన్నాయి చాలా. కానీ వీళ్ళు ఎవరో తగ్గించలేదు సార్. పోతానే ఉన్నాయి కిడ్నీలు, చూస్తూనే ఉన్నాం.
25 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి ఫ్రెండ్స్ పోతానే ఉన్నారు మిమ్మల్ని నమ్ముకుని మొదటి రోజు వచ్చిన వాళ్ళంతా. ఇన్సులిన్ తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారు సార్ చెప్పండి? మీరు ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ఇస్తున్నారు, అతిపెద్ద డయాబెటిక్ హాస్పిటల్ భారతదేశంలో మీది. నేను మిమ్మల్ని ఒక సవాల్ ఇస్తున్నాను, మీ హాస్పిటల్ని, మిమ్మల్ని, మీ టీంని. ఇన్సులిన్ లేకుండా టైప్ 1 డయాబెటీస్ రివర్సల్ సాధ్యం. పోనీ మీరు అన్నారు చచ్చిపోతారని, చచ్చిపోకుండా నెలల సంవత్సరాలను చూపిస్తే ఏం చేస్తారు సార్ మీరు? ప్రజలకు ఏం సజెస్ట్ చెప్తారు సార్? మీ దృష్టిలో అసాధ్యం కదా. అసాధ్యం చేసినప్పుడు ప్రజాహితం కోసం మీరు తీసుకురండి. ఒకటి మీరు అలా వచ్చారనుకోండి, మీరు నా తప్పును రుజువు చేస్తే మీ దృష్టిలో నా పీడ ప్రజలకు విరగడైపోతుంది కదా సార్. ప్రజలకు అరా మేలేగా, అందరికీ మీరు హాయిగా ఇన్సులిన్ చేసుకుంటా, ఇలా ఉండడు ఇక ఆడి సిస్టమ్ అంతా వెళ్ళిపోతుంది. నా నోరు ముంచేయచ్చు కదా సార్. ఇన్నాళ్ళు లేకపోయినా మీరు నా ప్రమేయం లేకుండా మీ దగ్గర కానీ మీ దగ్గర వచ్చిన పేషెంట్లో నా ప్రస్తావన రాకుండా మీరు నేను ఎవరో నమ్మో మనకు అన్నీ తెలుస్తారు. కాకపోతే ఏమీ తెలియని నటిస్తాం. కానీ రోజుకు 3-4 సార్లు ఇన్సులిన్ తీసుకోవాలా? ఏమైపోతారు సార్ పిల్లలు? ఏం మాట్లాడుతున్నారు సార్? తగ్గించండి సార్, తగ్గిద్దాం సార్. ఎందుకు తగ్గుతుందో చెప్పనా సార్? ఎందుకు తగ్గుతుందంటే ఒక అద్భుతమైన సైన్స్ ఉంది సార్. టైప్ 1 తగ్గటానికి మాల ఒక అద్భుతమైన సైన్స్ ఉంది నేను చెప్పిందంటూ. సార్ జాగ్రత్తగా వినండి, మీతో పాటు ప్రజలు కూడా వినండి. ఒక వ్యక్తి కాలు ఇరిగి ముక్కలైంది అనుకోండి, కాలు బోన్ ఇరిగింది అంటే బోన్ చచ్చిపోయినట్టుగా సార్. 3 నెలలు డాక్టర్ కట్టుకట్టి ఇది ఒక రెస్ట్ తీసుకోమన్నాడు. సరే 2 నెలలు పడుకున్నాడు, సిమెంట్ కట్టేశారు మొత్తం మంచం మీద అన్ని. 2.5 నెలలు పడుకున్న తర్వాత వాడి చిరాకేసి నడవటం మొదలుపెట్టాడు. ఆ కాలు అతుక్కుంటుందా సార్? అతుక్కోదు. ఎందుకుని? దాన్ని లాస్ట్ మినిట్లో కెలికాడు. కెలక్కుండా అదే 3 నెలలు రెస్ట్ తీసుకుంటే అతుక్కుంటుంది కదా. విరిగి ముక్కలైపోయి చచ్చిన బోయికి తిరిగి ఇంకోటి వస్తుంది కదా. ఎవరు వస్తారు? ఇమ్యూనిటీ. 2 చర్మం తోలు లేసిపోయింది సార్, ఏదో ఆయిల్ పడో సంథింగ్ పుండు పడింది. డాక్టర్ గారు ఒక 2 నెలలు పడితే తగ్గటానికి అన్నారు. ఈ 2 నెలల పాటు రోజు సబ్బెట్టు రుద్దుతా స్నానం చేస్తే తగ్గుతుంది సార్ జీవితకాలంలో? తగ్గదు. ఎందుకు తగ్గదు? మీరు దాన్ని కెలికితే తగ్గదు. కెలక్కుండా 2 నెలలు ఏదో కవర్ కట్టేసి వదిలేసి పూర్తి రెస్ట్ ఇస్తే కొత్త స్కిన్ వస్తుంది కదా సార్ చచ్చిపోయిన స్కిన్లో. అంటే ఏం జరుగుతుంది సార్? మీరు ఒక ఆర్గాన్కి దీర్ఘకాలం రెస్ట్ ఇస్తే దాన్ని కెలక్కుండా ఉంటే ఆ ఆర్గాన్ రికవర్ అవుతుంది. అది చేసేది మన ఇమ్యూనిటీ, మందులు కాదు కదా. అలానే మనకి ఇక్కడ డెడ్ అయిన ఆర్గాన్ ఏంటి సార్? టైప్ 1లో ప్యాంక్రస్, బీటా సెల్స్ డీయాక్టివేట్ అయ్యి. మీరేం చేస్తున్నారు? మీ ప్రోటోకాల్లో చస్తే ఈ జన్మలో రివర్స్ కాదు అది. ఎందుకు కాదు? మీరు ఎప్పుడైతే ఇన్సులిన్ ఇస్తున్నారో ఇన్సులిన్ కోసం ఆ మదరు గ్లూకోజే పెడుతుంది, ఇడ్లీనో దోశ లాంటివి పెడుతుంది, అన్నం లాంటి. ఆ గ్లూకోజ్ వచ్చినప్పుడు ప్రోటోకాల్ ఏంటంటే ఆ గ్లూకోజ్ రాగానే బ్రెయిన్ ప్యాంక్రస్ల బీటా సెల్స్ని అది వెళ్ళి లేసి అక్కడ గ్లూకోజ్ వచ్చింది చూడు, ఇన్సులిన్ తయారు చేసి పంపమని ఇన్స్ట్రక్షన్ ఇస్తా కెలుకుతానే ఉంటుంది. అది లేదని తెలిసినా ఈ ప్రోటోకాల్లో భాగంగా గ్లూకోజ్ తిన్న ప్రతిసారి బ్రెయిన్ ప్యాంక్రస్ల బీటా సెల్స్ని కెలుకుతానే ఉంటుంది. అంటే మీరు రోజుకు 4 సార్లు ఆహారం పెడితే రోజుకు 4 సార్లు మీ ప్యాంక్రస్ల బీటా సెల్స్ బ్రెయిన్తో కెలకబడతా ఉంటాయి. కెలికితే 100 జన్మలు ఎత్తినా మీ ఆర్గాన్ రికవర్ కాదు. ఆ కారణం చేతే మీకు ప్యాంక్రాస్ మీకు రికవర్ కావట్లేదు. నాకెలా అవుతుంది? నేనేం చేస్తున్నాను? రెండో మెటబాలజీ అయినా ఫ్యాట్ మెటబాలజీ వస్తున్నాను, గ్లూకోజ్ పూర్తిగా మానిపిస్తున్నాను. ఎప్పుడైతే నేను ఫ్యాట్ ఇచ్చానో ఆ ఫ్యాట్ని సెల్ నేరుగా తీసుకుంటుంది. ఫ్యాట్ని సెల్ ఎప్పుడైతే నేరుగా తీసుకుందో ఇన్సులిన్ అనే మీడియేటర్ మధ్యలో అవసరం లేదు. ఎప్పుడైతే మీ ఇన్సులిన్ అవసరం లేదో బ్రెయిన్ వెళ్ళి ప్రత్యేకంగా ఆ ఇన్సులిన్కి తల్లైన ప్యాంక్రాస్ల బీటా సెల్స్ని యాక్టివేట్ చేయడం కెలకటాల్సిన అవసరం లేదు. అలా కెలక్కుండా సుదీర్ఘకాలం ఒక 6 నెలలో 5 నెలలో ఒక 8 నెలలో 5 నెలలో డిపెండ్స్ ఆన్ ద కిడ్ మీరు కనుక అలా రెస్ట్ ఇచ్చి వదిలేస్తే, అంటే మీరు ఫ్యాట్ మెటబాలజీ ఉన్నప్పుడు ఇన్సులిన్ అవసరం లేదు కాబట్టి ఆ టైంలో అది రెస్ట్ తీసుకుంటుంది. కాబట్టి రెస్ట్ నుంచి ఒక ఇరిగి ముక్కలైన కాలు ఏ రకంగా రికవర్ అయిందో, రెస్ట్ నుంచి ఒక లేచిపోయిన చర్మం ఏ రకంగా రికవర్ అయిందో, అదే రకంగా ప్యాంక్రాస్ రికవర్ అవటం. ఇవాళ అనేక మందికి సి పెప్టైడ్లు 0.01 నుంచి 1.91, 1.25, 2 వస్తున్నాయంటే వాళ్ళు తిరిగి మెటబాలజీ మార్చుకొని ఇన్సులిన్ అనే అనర్థం లేకుండా చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటా పూర్తి ఆరోగ్యంతో అన్ని రిపోర్ట్లు సరి చేసుకుంటా ఒక్క ఇన్సులిన్ వాడకుండా. కొంతమందిలో ఇన్సులిన్ అవసరం అవుతుంది, అది డయాబెటిక్ కీటోఎసిడోసిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కొద్ది మోతాదులో ఇన్సులిన్ తీసుకుంటే చేస్తాం, వీళ్ళకి కొంచెం ఎక్కువ కాలం రివర్స్ పెట్టచ్చు. బేసికల్గా ఆహార విధానంలో మార్పు ఉంటే 2 లాభాలు సార్. ఒకటి, వాళ్ళు సరిగ్గా సవ్యంగా చేయగలిగితే తల్లిదండ్రులు కుటుంబం అంతా సవ్యంగా ఉండి ఆ పిల్లడు చక్కగా రికవర్ అయ్యి బయటకు వస్తాడు. 2, లేకపోయినా మీ ఇన్సులిన్ డోసేజ్ తాలూకు ఒక జీవనశైలి కనుక మార్చుకుంటే ఈ శరీరానికి దీర్ఘకాలంలో హాని కలిగించే ఆ ఎక్స్టర్నల్ ఇన్సులిన్ అనే బారి నుంచి చాలా వరకు కాపాడుకోవచ్చు. ఆ డోసు బాగా తగ్గుతుంది, ఏది జరిగినా ప్రజలకే మేలు జరుగుతుంది. మీరు ఇంత అడ్డగోలుగా మాట్లాడితే ఎలా సార్? రోజుకు 3-4 సార్లు అవసరం లేదు సార్, ఒక్కసారి కూడా అవసరం లేదు. మహా అయితే కొద్దిగిస్తే చాలు, అది కూడా అవసరం లేదు సార్. అంటే ఇలాంటి అవగాహన ఉండే మీరు
అంత పెద్ద ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ఇచ్చి భారతదేశం తరఫున ఈ 2,50,000 లేదా 3 లక్షల మంది పిల్లలకి మీరు ఇచ్చేది తగ్గించిన అవగాహన ఇస్తారా సార్? మీరు తగ్గించేవాడు అవగాహన ఇవ్వాలా? దేశం ఎటు వెళ్తుంది చెప్పండి. ప్రజలు మీరు ఆలోచించండి. వాళ్ళ వ్యాపార ప్రయోజనాల కోసం వాళ్ళు ఆలోచించరు, అట్లానే వ్యవస్థలో ఆలోచించరు. సైన్స్ 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 ఏంటి సార్ సైన్స్? తగ్గించేది సైన్సా? తగ్గించలేక మా వల్ల కాదనే సైన్సా? బాలసుబ్రహ్మణ్యం లంగ్ ప్రాబ్లంతో ఏ ప్రాబ్లంతో వచ్చాడు సార్ మీ దగ్గరికి? సీరియస్ అయ్యి మీ దగ్గరికి వచ్చాడు సార్ ఆయన వచ్చింది ఎప్పుడు? లంగ్ అంతా బాగా నార్మల్గా 95లోనో 94లో ఉన్నప్పుడు. అది యథాతథ స్థితిలో ఉంచగలగలగా సార్ మీ సైన్స్? మీ మందులు ఇచ్చాక సార్ ఆయన చంపేశారు మీ ప్రోటోకాల్ కారణంగానే సార్. అక్కడికి వచ్చి కాపాడకపోతే ఎందుకు సార్? సైన్సే కరెక్ట్గా ఉంటే ఇన్ని కోట్ల మంది కరోనాతో ఎందుకు చచ్చిపోతారు సార్? ఇన్ని కోట్ల మంది ఎందుకు చనిపోయారు సార్? సైన్సే సరిగ్గా ఉంటే నా స్నేహితులు, మీ బంధువులు, స్వయంగా మీరు చూసే డాక్టర్ల తాలూకు ఫ్యామిలీ మెంబర్స్ ఇన్సులిన్లు ఎందుకు పొడుచుకుంటున్నారు సార్? డయాబెటిక్ కారణంగా వాళ్ళ కాళ్ళు ఎందుకు పోతున్నాయి సార్? మిమ్మల్ని కష్టపడి చదివించిన మీ తల్లిదండ్రులకి ఇన్సులిన్ పొడుస్తా వాళ్ళ కాళ్ళు పోయి ఆ కారణంగా చనిపోయినప్పుడు మీకు బాధ్యత లేదా సార్? మనం కాపాడుకోవద్దా? వ్యవస్థ లేదు సార్. ప్రజలకు కావాల్సింది గుర్తుపెట్టుకోండి. అలోపతిగా రాసేవాళ్ళు సార్ మన ఆరోగ్య వ్యవస్థల్ని. ప్రపంచంలో ఒక మనిషికి జబ్బు వస్తే ప్రజలందరూ గుర్తుపెట్టుకోండి, ఏ విధానానికి ఎవరైనా వెళ్ళొచ్చు. ఇవాళ నాకు జబ్బు చేస్తే నేను అలోపతికి వెళ్ళొచ్చు, హోమియోకి వెళ్ళొచ్చు, ఆయుర్వేదికి వెళ్ళొచ్చు, న్యాచురల్కి వెళ్ళొచ్చు, ఆకుపంచర్కి వెళ్ళొచ్చు, ఆహార విధానానికి వెళ్ళచ్చు. నా ఇష్టం. ఎ పర్సన్ గాట్ ఎవ్రీ రైట్ టు చూజ్ ఎ మెడికల్ సిస్టమ్. అతను ఏది కాపాడుతుంటే దానికి వెళ్తాడు. మీకేదో రాసి ఇచ్చినట్టు చెప్తారండి సార్, మీదే భావిస్తున్నట్టు. సైన్స్ అంటే ఎలా కలుగుతుంది సార్ గౌరవం? ఏ సైన్స్ సార్? నిజమైన సైన్సా? మీరు నమ్మించే దొంగ సైన్సా సార్? సైన్స్ ముసుకేసి ప్రపంచంలో ఇంతవరకు ఒక్కడ కూడా డయాబెటీస్ తగ్గించకుండా దానికి ఒక ప్రోటోకాల్ పెట్టి దానికి ఇంజక్షన్లు ఆటలు ఆధునాతనం చేసే మిషన్లు కనిపెట్టి ఇంకా ప్రజలను గుల్ల చేసే మీది సైన్సా? 30 ఏళ్ళు 40 ఏళ్ళైనా మందులు వాడుతూ ఉండేటట్టు చేసే మీది సైన్సా? మొదటి రోజే మందులు మురుగుంట్లో పారించి 5 ఏళ్ళైనా పోస్ట్ డేట్లో మామూలుగా ఒక పద్ధతిగా జాగ్రత్తగా తింటా వస్తుంటే డయాబెటిక్ లేకుండా, కాంప్లికేషన్స్ లేకుండా, ఒక మందుబడి లేకుండా బయటపెట్టడం ఇది సైన్సా సార్? ఆహారంతో క్యాన్సర్ దగ్గర నుంచి తగ్గి ఇది సైన్స్ సార్? కీమోథెరపీ ఇచ్చి నెత్తి మీద బొచ్చోడు కొట్టుకుని లేదా ఇవన్నీ అయిన తర్వాత వెంటనే 2 నెలల్లోనే తీసుకుని కోట్లు కట్టి మరి మరణాంగ దగ్గరికి వెళ్తా చిత్రహింసలు పడి చచ్చిపోవటం ఇది సైన్సా? చక్కగా తగ్గటం సైన్సా సార్? ఒక ఆహారం ఎందుకు తగ్గచ్చు సార్? మీరు లేకముందు ఉందంతా అదేగా సార్. ఆహారమే కదా సార్ అన్ని రోగాలకు మూల కారణం ప్రధానంగా. అలాంటి ఆహారాన్ని సరి చేసుకుంటే అవుతుంది కదా సార్. మెటబాలిజం మార్చకుండా చేయట్లే మీరు ఎట్టి పరిస్థితుల్లో రోగాలు తగ్గించడం ప్రపంచ చరిత్ర జరగదు కాబట్టి మీ సిస్టమ్ మొత్తం ఫెయిల్ అయింది. మెటబాలిజం మార్చి తీరాల్సిందే. జీవనశైలి వ్యాధులైనా, ఆటోఇమ్యూన్ డిజార్డర్లైనా మీరు గ్లూకోజ్ మెటబాలిజంలో గ్లూకోజ్ మెటబాలిజం కారణంగా వచ్చే దుర్వినియోగాల్ని, దాని కారణంగా వచ్చిన అనర్థాలను మీరు రిపేర్ చేయలేరు. అందుకే మీరు ఫెయిల్ అవుతున్నారు సార్. మీరు ఫైనల్గా మీరు జన్యులోపం అన్నారు, అది కూడా తప్పు సార్. జన్యులోపం వచ్చిన చాలా తక్కువ. ఆటోఇమ్యూన్ డిసీజ్ కారణంగా వస్తున్నాయి. దీనికి కారణం మన ప్రభుత్వాలు వచ్చేసిన ఆంబోతుల్లాగా వదిలిన రిఫైండ్ ఆయిల్, ఈ కెమికల్ ఉప్పులు, కారాలు. ఇదంతా వేరే సబ్జెక్ట్ మాట్లాడుకుందాం. డయాబెటీస్ సంబంధించి భారతదేశానికి ప్రపంచంలోనూ మీరు అగ్రగామి. మీ వరకు మీరే సార్. ప్రజాహితం కోసం నాలాంటి వాడు ఒకడు వచ్చి మీకు చెవిలో జోరేగలాగా, చెప్పులో రాయిలాగా మిమ్మల్ని గిల్లి ఇన్నేళ్ళ నుంచి ఛాలెంజ్లు ఇలా గిల్లి మీరెవరో పేషెంట్లకి మీరు ఇబ్బంది పడి ఇవన్నీ మీకు నాకు తెలిసినా సార్. ఓపెన్గా మాట్లాడుకుని ఎందుకు సార్ ఒక్క ఓపెన్ డిబేట్ కూర్చుందాం సార్, ఎక్స్పర్ట్లు పెట్టుకుని. నా తప్పును రుజువు చేయండి సార్. వీరమాచి రామకృష్ణ అనేవాడి చాప్టర్ ఆడి పేరు కూడా మీకు గూగుల్లో వెతికినా దొరకదు సార్. అలా నేను చేసుకుంటా, కనిపించదు. ప్రశాంతంగా పోయి నా పని నేను చూసుకుంటా కామ్గా. ప్రజలు కాపాడండి సార్, లేదా మీ బారి నుంచి నేను కాపాడాల్సిందే సార్. ఎందుకంటే ఇప్పటికే చాలామందిని కోల్పోయా. నా వాళ్ళని, మీ వాళ్ళని, నా అనేవాళ్ళలో మీరు కూడా ఉన్నారు సార్. గుర్తుపెట్టుకోండి, డయాబెటీస్ వచ్చిన మీ ఫ్యామిలీ మెంబర్లు కూడా నా వాళ్ళే. డయాబెటీస్ లేదు, బీపీ లేదు, థైరాయిడ్ లేదు. ఆఫ్టర్ ఆల్ సార్, టైప్ 1 కూడా ఒక పద్ధతిగా చేస్తే చక్కగా తగ్గుంది సార్. మీరు దయచేసి ఐసీఎంఆర్కి ఇలాంటి చెత్త చెప్పదు సార్. నాటా సూటా కాదు సార్ ప్రజలకు కావాల్సింది, రైట్ కావాలి ప్రజలకి. అట్లానే డయాబెటీస్ సంబంధించి మీరు చేసే అతిపెద్ద మోసం. ప్రజలకు వచ్చే వ్యాధి డయాబెటీస్ అయితే మీరు చేసే వైద్యం బ్లడ్ షుగర్. ఇది ఎలాంటిదంటే కూకట్పల్లి అంటే హైదరాబాదే, కానీ హైదరాబాద్ అంటే కూకట్పల్లి కాదు సార్. అర్థమైందా? కూకట్పల్లి అంటే హైదరాబాదే, కానీ హైదరాబాద్ అంటే కూకట్పల్లే కాదు సార్. ఇంకా అందులో చాలా ఉంటాయి. బ్లడ్ షుగర్ అంటే డయాబెటీసే, కానీ డయాబెటీస్ అంటే బ్లడ్ షుగర్ కాదు సార్. ఒళ్ళంతా ఉంది సార్. ఒళ్ళంతా ఉన్నదని డయాబెటీస్ అంటాం. కానీ మీరు చేసేది ఒక్కటే వైద్యం బ్లడ్ షుగర్కి. మీరు బ్లడ్ షుగర్ ఎంత తొక్కితే డయాబెటీస్ అంత పెరుగుతుంది. ఇది మీకు తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తారా అనుకుంటానికి వీలేదు. మీకు బాగా తెలిసిన వాళ్ళే. ఒకప్పుడు తెలియకపోయినా ఇవాళ అధునాతకమైన పద్ధతులు ఉన్నాయి. ఇవాళ వీరమాచి రామకృష్ణ అనే ఒక్కడో చెప్పట్లేదు.
మీ మెడికల్ ఫీల్డ్లో మీ ఫెలో డాక్టర్సే అనేక మంది ప్రపంచవ్యాప్తంగా ఇది చేస్తూ వస్తున్నారు. అయితే ఈ మందుల కంపెనీ, అమెరికన్ ప్రేరేపిత మందుల కంపెనీల ముఠాలు ఈ కారణంగా మీరు చేయకపోవచ్చు. ప్రజలకు మేలు చేయండి సార్. డయాబెటిక్ ఫిగర్లు కూడా, హెచ్బిఎంఎస్లు కూడా సరి చేస్తున్నారు 7 నుంచి 8 దాకా. మీరు కూడా సరి చేయండి సార్. ప్రజలను భయపెట్టమాకండి సార్. డయాబెటిక్ అయితే ఏం కాదు సార్. ఆఫ్టర్ ఆల్ జ్వరం వచ్చినట్టు, దగ్గు వచ్చినట్టు, జలుబు వచ్చినట్టు ప్రజలు భయపడమాకండి. ఏమొద్దు, వీళ్ళెవరో ఒక్క మందు వాడద్దు, ఏమొద్దు. ఉన్నారు డాక్టర్ మీ ఇంట్లో, మీ భార్య, మీ తల్లి. చక్కగా మేము సహకరిస్తాం. మేము మా గ్రూపులో దీంట్లోనూ చక్కగా ఆ నెంబర్కి ఫోన్ చేయండి. ఏదైనా మేము ఫ్రీగా మా అడ్మిన్ గారిని అంతా మీకు చెప్తాం, చేస్తాం. జాగ్రత్త చేయండి. ప్రజలు మనల్ని మనమే కాపాడుకోవాలి. ఈ వ్యవస్థలో మన తరపున ప్రభుత్వాలు నిలబడవు, మన తరపున మీడియాలు నిలబడవు. కానీ ప్రభుత్వాల్లో మనుషులు ఉంటారు, మీడియాలో వ్యక్తులు ఉంటారు. ఈ వ్యక్తుల మనస్సాక్షికి నిజం తెలుసు. ఇవాళ మనం గనక వీటి నుంచి బయటకు రావాలంటే, మనం కాపాడుకోవాలంటే, ఇదిగో ఇలాంటి అరాచకాల నుంచి మనం బయట రావాల్సిన అవసరం ఉంది. నిజాలు తన్నుకుంటే ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఇదే మోహన్ గారు ఇంకెత్తరత్ర ఎండ్రోక్రాలజిస్ట్ బయట పెట్టిన మన డక్కన్ కరెంట్లు వచ్చినాయి. వీళ్ళు ఒప్పుకుంటున్నారు రివర్స్ అవుతుంది, జీవనశైలి వ్యాధితో డైట్లు దాటుతున్న కూడా ఒప్పుకుంటున్నారు. ప్రజలకు మాత్రం ఫైనల్గా నేను చేసే విజ్ఞప్తి, డయాబెటీస్ లాంటి జీవనశైలి వ్యాధికి అస్సలు భయపడద్దు. మందులకు వెళ్ళే ముందు ఇంట్లో ఆహార విధానం తల్లి పెట్టే, భార్య చేతి మీదకి ఇచ్చే చక్కటి ఆహార విధానం దెబ్బ బయటకు వస్తారు. ఓన్లీ కావాల్సిన చిటికెడు వెళ్ళిపోవరు, కొద్దిగా వెళ్ళిపోవరు. కొంతకాలం జాగ్రత్తగా ఉంటే ఉండొచ్చు. మళ్ళా వచ్చిందంటారా? జీవనశైలి వ్యాధులు మళ్ళా వస్తాయి. ఎవరో ఒక ఆయన అడిగినట్టు నేను చచ్చిపోయేవరకు రాదంటే అది దురాశ. అది ప్రపంచంలో మీరు చేయలేరు. ఓసారి జ్వరం వస్తే మళ్ళీ జీవితంలో జ్వరం రాకూడదన్న మందు మీరు ఇవ్వగలరా? ఓసారి కడుపులోనే దెబ్బతే జీవితంలో కడుపులో రాకుండా ఉండే మందులు మీరు ఇవ్వగలరా? మీరు ఇవ్వగలిగితే అప్పుడు నా దగ్గరికి వచ్చి మాట్లాడండి, నేను కూడా అట్లాంటి దాని గురించి ఆలోచిస్తాను. సో ఇందులోంచి ఎలా బయటపడాలంటే ఒకే ఒక మార్గం మన డైట్. కాబట్టి దీనికి సంబంధించి నేను ఏ ఛాలెంజ్ కానీ సిద్ధంగా ఉన్నాను. ముఖ్యంగా మోహన్ డయాబెటీస్ ఆ యాజమాన్యాన్ని, మోహన్ గారిని అత్యంత గౌరవంగా, వ్యక్తిపరంగా అత్యద్భుతమైన గౌరవం ఇస్తా. వారి విజ్ఞానానికి కానీ, వారి ఎథిక్స్కి, వారి సమాజ సేవకుడి అన్నిటికీ. వైద్యపరంగా, సిద్ధాంతపరంగా నేను వారితో తీవ్రంగా విభేదిస్తా. వాళ్ళని బహిరంగ చర్చకి నేను ఆహ్వానిస్తా, ఛాలెంజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.